పవన్? ఓకే సార్. ఓకే రైట్. ఇక క్లాస్ స్టార్ట్ చేద్దాంరా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను మొలారిటీ నార్మాలిటీ ఫార్ములాస్ చెప్పాను, అదే డెఫినేషన్స్ ఫార్ములాస్. నార్మాలిటీలో మెయిన్ క్రూషియల్ రోల్ ఏంటంటే ఎన్ ఫ్యాక్టర్. ఎన్ ఫ్యాక్టర్లో మెయిన్ ఏంటంటే అవతల ఆక్సిడేషన్ నంబర్స్ అవి తెలుసుకుంటారు, అన్నీ తెలుసు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఇక ఆ తర్వాత మొలాలిటీ మోల్ ఫ్రాక్షన్ ఆ రెండు కూడా చెప్తారా. ఆ క్లాస్ చెప్పబోయే ముందు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా, కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మొలారిటీ నార్మాలిటీ మొలాలిటీ మోల్ ఫ్రాక్షన్ ఈ వీక్ సిలబస్ లో మీకు ఇవ్వరా, స్టాయికోమెట్రిక్ పార్ట్ 2లో ఇస్తారు. అయితే మీకు అక్కడ అసైన్మెంట్ లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను, అక్కడ కూడా ఎటు అవసరం కాబట్టి ఇక్కడే చెప్పేస్తారా, అంతకంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు సార్ అంటే ఆక్సిడేషన్ నంబర్స్, బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్స్, రెడాక్స్ లో రెడ్యూసింగ్ ఏజెంట్, ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఎన్ ఫ్యాక్టర్, ఈక్వలెంట్ వెయిట్స్ అవి ఇస్తాడు. అంతేగా అంటే నార్మాలిటీ వాడు ఈక్వలెంట్ వెయిట్స్ ఇస్తాడు. సరే, ముందు క్లారిఫికేషన్ అదిరా. ఆ తర్వాత ఇప్పుడు మొలాలిటీ చెప్తాను, మోల్ ఫ్రాక్షన్ చెప్తారా, ఆ తర్వాత మోడల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తారా. సెకండ్ ఫోర్త్ లో సారీ 1, 4లో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయిరా. ఓకేనా. సరే, ఇంకోటిరా, మీకు కెమిస్ట్రీ క్లాస్ పెట్టినప్పుడు నిన్న పెట్టారు, మనం ఒక సెల్లో రికార్డ్ అవుతుందిరా, ఇంకో సెల్లో మనం మాట్లాడుతున్నాం. అంటే మాట్లాడటం అంటే మీరు కన్వర్జేషన్ కోసం రెండో సెల్ కావాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే రెండో సెల్ వాడినప్పుడు ఒక్కోసారి రికార్డింగ్ లో వాయిస్ రికార్డ్ అవుతుందిరా, బోర్డు రావట్లేదు. ఒకవేళ ఎవడైనా క్లాస్ ఆబ్సెంట్ అయ్యి ఆ రికార్డ్ అవసరమైన ఏం చేయాలంటే వాట్సాప్ లో ఎవడో ఒక ఫ్రెండ్ దగ్గర నోట్స్ పెట్టించుకుంటే అప్పుడు వచ్చే వాయిస్ ని నీ దగ్గర ఉన్న నోట్స్ చూసుకుంటే క్లాస్ నోట్స్ మ్యాచ్ అవుతుందిరా. బోర్డు లేదు కాబట్టి అవైలబిలిటీలో ప్రాబ్లం ఉన్నప్పుడు, లేనప్పుడు ఓకేరా. అది కూడా టెక్నికల్ ప్రాబ్లం రా. ప్లస్ మీ దగ్గర కూడా ఏంటంటే ఒక్కొక్కసారి నెట్ ప్రాబ్లం వచ్చి టెక్నికల్ ప్రాబ్లం రావచ్చు. కొంతమంది అని మీరే ప్రాబ్లం కావచ్చు, అంటే కావాలని క్లాస్ ఎగ్గొట్ నెగ్లెక్ట్ చేయటం, లేకపోతే నిద్రపోవటం, ఒక దొల్లాడటం, ఇలాంటి పనులు చేయొచ్చు. సో కాబట్టి ఏదేమైనా సొల్యూషన్ అదిరా. వాయిస్ మాత్రమే వస్తే రెండు నోట్స్ పెట్టుకొని క్లాస్ విన్నోడిది ఈ నోట్ చూసుకుంటే ఆ వాయిస్ అంటే అప్పుడు అర్థం అవుతుంది. సరే, దాన్ని కాసేపు పక్కన పెడదాం. మొలాలిటీ ఎవరన్నా మీకు తెలిసినోడు మొలాలిటీ డెఫినేషన్ నాకు చెప్పొచ్చురా. హ్యాండ్ రైజ్ చేయండి, చెప్పండి. మొలాలిటీ పార్టిసిపెంట్స్ ఎవడైనా మొలాలిటీ. సరే, ఎటు హితేష్ నువ్వు ఉన్నావు కదరా, నువ్వు చెప్పురా మొలాలిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. ఇంకోసారి ఆలోచించు. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బాగానే ఉంది, రెండో పాయింట్. ఇంకా వేరే ఎవడని చెప్తాడరా? ఇన్ యూనిట్ వాల్యూమ్. కాదురా. ఇంకెవడని చెప్పాడు హ్యాండ్ రైజ్ చేయండి రా. మొలాలిటీ రేట్ ఆఫ్ సొల్యూషన్. ఓకే రైట్. ఎవడో ఇంకా రైట్ చేస్తున్నారా? 66 నువ్వు మాట్లాడరా. 66. హలో సార్. చెప్పమ్మా. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కిలోగ్రామ్స్. వెరీ గుడ్. ఓకేరా, వాడు చెప్పింది కరెక్టే, అందుకని మిగిలిన వాళ్ళు ఓకేరా హ్యాండ్ రైజ్ చేసిన డౌన్ చేసుకోండి. ఇంకోటిరా, మోల్ ఫ్రాక్షన్ చెప్తారా డెఫినేషన్? మోల్ ఫ్రాక్షన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. ఓకే రైట్. ఓకేరా, వాడు సొల్యూషన్ అని అడితేష్. సరే, 66 నేనేమేంటమ్మా? వెంకట్ సార్. వెంకట్. సరే, నువ్వు కూడా మీట్ అవరా, నేను క్లాస్ చెప్తాను. ఓకే. 124 నువ్వు కూడా రైట్ చేసావు కానీ డౌన్ చేసుకోరా. ఓకేనా. వెంకట్ నువ్వు కూడా డౌన్ చేసుకోరా. 66 అండ్ క్లాస్ చెప్పుకున్నారా. మొలాలిటీ అంటేరా, మొలాలిటీ స్మాల్ ఎం అంటావా, జాగ్రత్త. మొలారిటీ అంటే క్యాపిటల్ ఎం రా. అంటే అక్కడ ఆర్ ప్లేస్ లో ఇక్కడ ఎల్ ఉంటుందిరా, అంతే తేడా. మొలాలిటీ స్మాల్ ఎం. వాడు చెప్పినట్టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇన్ 1 kg సాల్వెంట్, జాగ్రత్త,
1 kg సాల్వెంట్. మొలారిటీ అప్పుడు 1 లీటర్ వచ్చింది, అది కూడా సొల్యూషన్ రా 1 లీటర్. ఇది 1 kg ఏంటంటే సాల్వెంట్. అరే బేసిక్ ఐడియా స్లైడ్ లేదు, చాలా కాంప్లికేషన్స్ ఎప్పుడైనా, అది జాగ్రత్త. 1 kg సాల్వెంట్ సొల్యూషన్ కాదు. అందుకని నువ్వు ఫార్ములా రాసేటప్పుడు ఏం చేస్తావు అంటేరా, స్మాల్ m ఈజ్ ఈక్వల్ n సొల్యూట్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ రా సాల్వెంట్ రా, ఇక్కడ రాసింది ఇన్ కేజీ రా, సాల్వెంట్ వెయిట్ ఇన్ కేజీ. ఒకవేళ రా n సొల్యూట్ బై వెయిట్ సాల్వెంట్ రా ఇన్ గ్రామ్స్ రాసామనుకోండి ఇంటూ 100, ఇదిరా, ఇది కేజీ ఇది గ్రామ్స్ ఇంటూ 100. మొలాలిటీ ఇప్పుడు ఈ మోల్స్ ప్లేస్ లో వెయిట్ రాయొచ్చా, అది వెయిట్ ఆఫ్ సొల్యూట్ రా. రెండు ఉన్నాయి కానీ కొద్దిగా జాగ్రత్త, ఎందుకంటే డినామినేటర్ లో వెయిట్ ఆఫ్ సాల్వెంట్ కూడా ఉంది డబ్ల్యూ, అందుకని ఒకటి స్మాల్ ఒకటి క్యాపిటల్ లాగా రాస్తారా. సాల్వెంట్ ఇన్ కేజీగా, ఇది ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, ఇదేంటంటే సాల్వెంట్ దగ్గర. మళ్ళీ ఇంకోసారి n ప్లేస్ లో వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అని రాస్తారు. సొల్యూట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, అది మాత్రం అలానే ఉందిరా, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. ఒకవేళ ఇది తీసుకోవాలనుకోండి ఇది కూడా తీసుకోవచ్చు. మొలాలిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఓకేనా, ఇక్కడ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ రాసామనుకోండి ఇందాక, ఇక్కడ 1000 రాదు, ఇక్కడ గ్రామ్స్ రాసామనుకోండి ఆడ 1000 వస్తారు, తేడా అది. ఓకే, దీనికి కరస్పాండింగ్ ఇది రాశాను, దీనికి కరస్పాండింగ్ అంటే లేదు, మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లేస్ లో వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇదే విధంగా ఇక్కడ తీసుకుంటారా ఇలా రాశాను, అంటే ఇది 100 పెట్టాను, సారీ 1000. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్ ఉన్నప్పుడు ఇక్కడ 1000 ఉండాలి. సరే, దీనికి కరస్పాండింగ్ ఇది రాశాను, దీనికి కరస్పాండింగ్ అంటే మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లేస్ లో వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఇంకొకసారి చెప్పేసి వెళదాం. మోల్స్ ఆఫ్ సొల్యూట్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్, ఇది కేజీలో ఉంది. ఇక్కడ ఇది గ్రామ్స్ లోకి వచ్చినప్పుడు న్యూమరేటర్ లో 1000 వస్తుంది, ఆల్రెడీ మీకు తెలుసా. ఓకే, ఏం లేదు, కేజీని గ్రామ్స్ లోకి మార్చినప్పుడు ఇలా కన్వర్షన్ వస్తుంది. ఇది వెయిట్ ఆఫ్ సొల్యూట్, ఇది ఈ ఫార్ములా ఇక్కడ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లేస్ లో వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, ఇంకా అది మామూలే. బట్ ఈ ఫార్ములా ఇక్కడ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లేస్ లో వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అని రాస్తుంది, అయిపోయింది. ఈ ఫార్ములాస్, ఇది మొలాలిటీ. అయితే ఒక చిన్న క్లారిఫికేషన్, మొలాలిటీ యూనిట్ చెప్పమన్నప్పుడు రా స్మాల్ m రాస్తాం రా డైరెక్ట్ గా, అదే యూనిట్. లేకపోతే మోలు కేజీ ఇన్వర్స్ అంటారా, మీకు గుర్తుంటే మొలారిటీ అప్పుడు మోలు గ్రామ్ ఇన్వర్స్, సారీ లీటర్ ఇన్వర్స్ అని చెప్పావరా, ఇక్కడ మోలు కేజీ ఇన్వర్స్ అని చెప్తావరా. రైట్, ఇది ఒక పాయింట్ రా. కంటిన్యూషన్ వెళదాంరా. ఈసారి మోల్ ఫ్రాక్షన్ వినండి, ఏంటది మోల్ ఫ్రాక్షన్. సరేనమ్మా, మోల్ ఫ్రాక్షన్ ఎక్స్ తోటి రిప్రజెంట్ చేస్తారా మోల్ ఫ్రాక్షన్. ఇందాక నాకు ఏదో డెఫినేషన్ చెప్పారా, ముందు నేను చెప్పేది వినండి. మోల్ ఫ్రాక్షన్ డెఫినేషన్, moles of one component, moles of one component by
టోటల్ మోల్స్ ఆఫ్ మిక్సర్, టోటల్ మోల్స్ ఆఫ్ మిక్సర్. ఇది నా డెఫినేషన్. ఎందుకంటే మీకు సొల్యూషన్ అంటే రెండే ఉండాలని లేదురా, మీకు మన తర్వాత కూడా చెప్పాను నేను క్లాస్లో. బైనరీ సొల్యూషన్ అంటే మాత్రం రెండు ఉంటాయిరా. ఇప్పుడు ఇక్కడ ఏదో వన్ కాంపోనెంట్ అంటే ఇలా అనుకున్నారా, n1 అనుకున్నాం. ఇలా n1 ప్లస్ n2 ప్లస్ n3 ప్లస్ సో అని ఎన్ని ఉంటాయి. కాకపోతే ఆ డినామినేటర్ ఏమంటామంటే n1/n అని రాసుకోవచ్చు. n1/n అంటే మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ బై టోటల్ మోల్స్, టోటల్ మోల్స్. ఓకేనా? n అంటే అన్ని మోల్స్. అయితే మీరు చెప్పినట్టు ఇందాక వాడు చెప్పినట్టు బైనరీ సొల్యూషన్ తీసుకున్నారు అనుకుంటారు. 2 కాంపోనెంట్స్ ఉంటాయని మీకు నిన్నే చెప్పాను బైనరీ సొల్యూషన్ లో. అప్పుడు ఏం రాయొచ్చు అంటారా, ఇలా తీసుకుందాం. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ అనుకున్నారు, దీన్ని నేను x1 అనుకుంటున్నారు. అప్పుడు n1/n1 ప్లస్ n2. జాగ్రత్త అమ్మ, n1 అంటే మోల్స్ ఆఫ్ సాల్వెంట్ రా, n2 అంటే మోల్స్ ఆఫ్ సొల్యూట్. ఇప్పుడు x1 అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్, n1 మోల్స్ ఆఫ్ సాల్వెంట్, n2 మోల్స్ ఆఫ్ సొల్యూట్. సేమ్ ఇదే విధంగా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ రాయాలనుకోండి, x2 తీసుకుంటావరా, n2/n1 ప్లస్ n2. ఏమో ఇక్కడ ఆటోమేటిక్ ఒక విషయం చెప్పొచ్చు చూడండి, x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 1 అని. సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సరే, అర్థం కాదు లేదు. అక్కడ ఒక చిన్న విషయం వింటారా, నో యూనిట్ ఫర్ మోల్ ఫ్రాక్షన్. దీనికి యూనిట్ ఉండదా? నో యూనిట్, ఒక పాయింట్. రెండోది, మోల్ ఫ్రాక్షన్ మొలాలిటీ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. మోల్ ఫ్రాక్షన్ మొలాలిటీ స్మాల్ m ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ మీద డిపెండెంట్ కావురా. అదే క్యాపిటల్ M మొలారిటీ, స్మాల్ m నార్మాలిటీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఏం లేదు, ఈ మోల్ ఫ్రాక్షన్ మొలాలిటీలో నో వాల్యూమ్ టర్మ్ రా, వాల్యూమ్ టర్మ్ లేదు. కావాలంటే ఫార్ములాస్ చూసుకోండి, n1/n1 ప్లస్ n. లేకపోతే ఇందాక మొలారిటీ రాసినప్పుడు కూడా మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఉంది. సో వాల్యూమ్ ఫ్రాక్షన్, వాల్యూమ్ టర్మ్ లేదురా. అదే మొలారిటీ నార్మాలిటీలో వాల్యూమ్ టర్మ్ ఉంటుందిరా. సరేరా, ఇక్కడ మొలాలిటీకి మొలారిటీకి మోల్ ఫ్రాక్షన్కి మొలారిటీ కొన్ని రిలేషన్స్ ఉంటాయిరా. ప్రస్తుతానికి ఇందాక కూడా మనకు సిలబస్ లో లేదురా, స్టాయికోమెట్రీ పార్ట్ 2 కాబట్టి అప్పుడు మళ్ళీ కొన్ని చెప్తారా. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పి వదిలేస్తారా, అదేందో చూడండి ఒకసారి అందరూ. మోల్ ఫ్రాక్షన్ అండ్ మొలాలిటీ ఈ రిలేషన్ చెప్పబోతున్నారు. అండ్ మొలాలిటీ నేనేం చేస్తాను చూడండి అందరూ, x2/x1 తీసుకుంటున్నారు. x2/x1 అప్పుడు ఏమవుతుందంటే x2 అంటే n2/n, n అంటే టోటల్ మోల్స్, n1/n అంటే టోటల్ మోల్స్. ఆ రెండు nలు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే అప్పుడు ఇది ఏమవుతుందంటే n2/n1. అందరికి ఓకేనా? నెక్స్ట్ x2/x1 ఈజ్ ఈక్వల్, ఇదాక n2/n1 అన్నాం కదా. ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి, n2 అంటే W2/m2. ఒక చిన్న క్లారిఫికేషన్, W2 అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ రా, m2 అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ రా. వెయిట్ ఆఫ్ సొల్యూట్ మాలిక్యులర్, మొలారిటీ కాదురా. క్లారిఫికేషన్ అది. x1 కూడా అదేగా, m1/W1. ఎందుకంటే W1/m1 వచ్చిందిరా, m1 పైకి వెళ్ళిందిరా. W1 అంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ రా, m1 అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ రా. అరే నేను న్యూమరేటర్ ని డినామినేటర్ ని 1000 తోటి మల్టిప్లై చేస్తాను, అప్పుడే తేడా రాదురా. మీరు ఎందుకు సార్ ఇలా చేశారంటే, ఒకసారి నేను చెప్పేది కానండి. నేను ఒక టర్మ్ రౌండ్ అప్ చేస్తారా, దానికి వెళ్ళి చూడండి అందరూ. ఇదిరా, W2 అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ రా, m2 అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, W1 అంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ రా. ఇక్కడ 1000. ఈ మొత్తం కలిపితే మొలాలిటీ రా.
అందుకని x2 by x1 ఏం చేస్తామంటే మొలాలిటీ, ఇక మిగిలిపోయింది అక్కడ m1 రా, జాగ్రత్త. m1 అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్, డినామినేటర్ లో 1000. ఇది ఒకటి ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకోసారి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ బై మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఇస్ ఈక్వల్ మొలాలిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బై 1000 రా. ఓకేనా? ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు అవసరం లేదన్నాను, ఎందుకంటే ఇవే అవసరం లేదురా, ఇందా చెప్పాను. కాన్సన్ట్రేషన్ టర్మ్స్, మొలారిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్, మొలారిటీ, వీటి మీద ఎక్కడ కూడా బిట్స్ రావురా. రైట్, ఈ వీక్ రావురా, జాగ్రత్త నేను చెప్పింది ఇంతవరకు. ఇప్పుడు మీరు ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రాబ్లమ్స్ మీ దగ్గర మీకు పెట్టిన వర్క్ షీట్స్ లో నుంచే చెప్తారా. ఫస్ట్ వర్క్ షీట్ లో కొన్ని ఉన్నాయి, ఫోర్త్ వర్క్ షీట్ లో ఇంకొన్ని ఉన్నాయిరా. ఓకేనా? అవి ఇప్పుడు మీకు నేను చెప్తారా. సరే వినండి. ఒరే, నేను చెప్పాలనుకుంటున్న నంబర్స్ చెప్తున్నాను రా. అంటే చెప్పాలనుకున్న నంబర్స్ అంటే కొద్దిగా మోడల్ కవర్ అయ్యేటట్టు. మీకు ఏదన్నా పర్సనల్ గా కావాలంటే మళ్ళీ తర్వాత అదే క్లాస్ లో టైం ఉంటే చెప్తాను రా. అదే మీ తర్వాత వాట్సాప్ లో పెట్టినా కూడా ఇందా చెప్పినట్టు పెడతాము, లేకపోతే అసలు మొత్తం వర్క్ షీట్ మొత్తాన్ని సొల్యూషన్స్ పెడతాం రా. సో మీరు అలాంటి బాధ ఏం పడక్కర్లేదు ఎవడైనా. ఓకే రైట్, సరే ఇక డిస్కషన్ స్టార్ట్ చేద్దాం రా. ఓకేనా? ఇప్పుడు రా, మీకు తెలుసురా, వర్క్ షీట్ డిస్ప్లే చేస్తారా నేను కనిపిస్తాను రా, మీకు తెలుసు. ఓన్లీ వర్క్ షీట్ కనిపిస్తూ ఉంటుంది, వాయిస్ వినపడతా ఉంటుందిరా. ముందు ప్రాబ్లం చూద్దాం 1 by 1. సరే, ఒకసారి నేను నంబర్స్ ఉన్నాయిరా, నేను చెప్తాను. అంటే ఏం లేదురా, తక్కువ ప్రాబ్లమ్స్ చెప్పిన మీ కాన్సెప్ట్స్ అన్ని కవర్ కావాలరా. అది ఎప్పుడైనా సాఫ్ట్ టార్గెట్ గా ఉంటుందిరా, ఎందుకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ మనకు వర్కౌట్ అవ్వదురా. వర్క్ షీట్ 1 లోరా నేను చెప్పబోయేది 45, 48, 34, 50 రా. ఓకేనా? సరే, ఇవి కూడా ఇదే సీక్వెన్స్ లో చెప్తారా. ముందు 45 చూద్దాంరా. 45 ఇందాక కూడా చెప్పాను రా, చెప్పబోయే మొత్తం కూడా మోడల్స్ కవర్ చేయటం నా టార్గెట్ రా అని కూడా ఒక మాట చెప్పాను రా మీతోటి. ఓకే, మీ దగ్గర ఉందిరా, ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తాను రా, ఒక్క నిమిషం. ఇప్పుడు వర్క్ షీట్ డిస్ప్లే అవుతుంది చూడండి అందరూ. అరే మీకు తెలుసు, ఇప్పుడు క్లాస్ అనగానే నువ్వు ఇంత ముందు రాకపోయినా ప్రయత్నం చేస్తారా, మొత్తం వస్తాయిరా. ఎందుకంటే క్లాస్ లో హింట్స్, ఐడియాస్ మొత్తం ఇస్తాం కదా, ఫార్ములాస్, మోడల్స్ కూడా చెప్తున్నాం కాబట్టి. అంటే ఎందుకంటే జాగ్రత్త, ఎప్పుడైనా ఫస్ట్ వీక్ లో ఫస్ట్ డేరా అన్ని భూతంలాగా కనిపిస్తూ ఉంటాయిరా. కానీ ప్రయత్నం చేస్తుంటే కనుక వీక్ అయిపోయిన మొత్తం వస్తాయి. ఎందుకంటే క్లాస్ వింటారు, నేను చెప్తాను, మీరు ప్రాక్టీస్ చేస్తారు, ఇలా అది అందరూ అలవాటు చేసుకోవాలరా. సరే, నేను రా 34 అన్నాను రా, మీకు అందరికి ఇప్పుడు 34 డిస్ప్లే అవుతుందిరా. నేను చదువుతున్నారా క్వశ్చన్. హౌ మెనీ మిల్లీ లీటర్స్ ఆఫ్ 9 నార్మల్ HKSO4, మిల్లీ లీటర్స్ అంటే ఎంఎల్ రా, అంటే వాల్యూమ్ అడిగాడు రా, విల్ బి రిక్వైర్డ్ టు న్యూట్రలైజ్ completely 20 ml of 3.6 నార్మల్ NaOH. ఇది క్వశ్చన్ రా. సరే ఓకే, ఒక్క నిమిషం, ఇది ఒక్క నిమిషం చెప్తారా, ముందు వేరే క్వశ్చన్ చెప్తారా. 45 క్వశ్చన్ రా, అంటే ఏం లేదు వేరే, అంటే ఇది కూడా 2 నిమిషాల తర్వాత చెప్తాను, అది ముందు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే 45 సరేనండి. HNO3 is 63%, HNO3 by mass, అంటే వాడి ఉద్దేశం వెయిట్ బై వెయిట్ రిలేషన్ రా, వాడు చెప్పింది. బై మాస్ అంటే ఉద్దేశం అది, బై వాల్యూమ్ అంటే వెయిట్ బై వాల్యూమ్ రా.
యాజ్ డెన్సిటీ ఆఫ్ 1.4 gram per ml. డెన్సిటీ 1.4 gram ఉందంట. How many millimoles of this solution, milliliters of this solution are required to prepare 250 ml of 1.2 molar HNO3 solution? మరి యాక్చువల్గా చాలా చిన్న ప్రాబ్లం రా. ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకి నేను చెప్పేటప్పుడు కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ మీకు ఇసి కూడా అనిపిస్తారా ఏమన్నా ఉంటే, కానీ లేని వాళ్ళకి అది ఒక వండర్ లాగా ఉంటుందిరా. సరే, ముందు ఫస్ట్ పాయింట్, వాడు ఇచ్చిన HNO3కి మనం మొలారిటీ కనుక్కోవాలిరా. ఏం కనుక్కోవాలన్నా మొలారిటీ. ఒకసారి చూడండి, పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్ ఇచ్చినప్పుడు మొలారిటీ ఫార్ములా ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పింది 10xD by గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇది ఫార్ములా మొలారిటీకి. మళ్ళీ ఇంకోసారి పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్ డెన్సిటీ ఇచ్చాడు. మీ నోట్స్ లో ఫార్ములా ఉంది. అదే నార్మల్ డేది కింద గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అయిద్దిరా. ప్లస్ ఇచ్చిన HNO3 ఇక్కడ మొలారిటీ ఈజ్ ఈక్వల్ నార్మల్ డే, ఎందుకంటే ఇంపాక్ట్ 1 రా, ఒక్క రీప్లేసబుల్ హెచ్ ఉంది. 10 x ఎంత 63% వాడు ఇచ్చింది. డి ఎంత అంటే 1.4, డి ఎంత 1.4 పక్కన ఇచ్చాడు చూడండి, 1.4 gram per ml. HNO3 కదా, నాకు తెలిసి మీకు మాలిక్యులర్ వెయిట్ తెలుసురా, తెలియకపోతే చెప్తున్నాను. H1 N14, 3 oxygens 3 into 16 48, మొత్తం కలిపితే 63 వస్తుందా. ఈ 63 క్యాన్సిల్ అయిపోయి 10 into 1.4 14 రా మొలారిటీ. మొలారిటీ 14 రా. అయితే వాడు క్వశ్చన్ ఏం చదవండి, ఇంకా చదవండి. హౌ మెనీ ml era milliliters అన్నాడు ఆఫ్ దిస్ సొల్యూషన్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ 250 ml ఆఫ్ 1.2. మీకు అర్థమైందో లేదో, అది డైల్యూషన్ లాగా. V1M1 is equal V2M2 డైల్యూషన్ లా. రెండో పాయింట్ ఏంటి సార్ డైల్యూషన్ అంటే, బిగినింగ్ లో నీకు 14 ఉందిరా మొలారిటీ, వాడు ఎంతకు తగ్గించాలన్నాడు మొలారిటీ 1.2 రా, ఫైనల్ ఉండాలి. ఆ 1.2 ఉన్నప్పుడు వాల్యూమ్ కూడా వాడే చెప్పాడు రా. ఎంత చెప్పాడు? 250 అని. V2 చెప్పేశాడు డైరెక్ట్ గా. నిన్ను V1 కనుక్కోమన్నాడు. V1 క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంతే. అంటే 14 మొలారిటీ ఉన్నదాన్ని ఎంత వాల్యూమ్ తీసుకుంటే నీకు ఆ వాల్యూము ఆ మొలారిటీ వస్తుందని వాడికి క్వశ్చన్ రా. ఓకేనా? సరే, క్యాలిక్యులేషన్ చూసుకోండి రా. 21.4 వస్తుందిరా క్యాలిక్యులేషన్. 21.4 అంటే సెకండ్ ఆప్షన్. ఇది ఒక ప్రాబ్లం ఇదిరా. తర్వాత ఇంకో ప్రాబ్లం చెప్తారు. ఇందాక మీ నంబర్స్ చెప్పాను, ఇంకో ప్రాబ్లం రా. 48 ప్రాబ్లం రా ఈసారి చెప్పబోయేది. 48 ప్రాబ్లం. ఆ క్యాలిక్యులేషన్ ఎవడు బాగా ప్రాబ్లం వాడు పే చేయాలి అంటే కష్టపడాలి. నేను చదువుతున్నారా. 48 6 into 10 power minus 4 mole, 4 కదరా 3, 6 into 10 power minus 3 mole K2Cr2O7 reacts completely with 9 into 10 power minus 3 mole Xn plus antra to give XO3 minus and Cr plus 3. The value of n అంటే ఆ x మీద ఎంత ఉంటుందని. చాలా సింపుల్ రా. యాక్చువల్ గా అసలు ఈక్వేషన్ కూడా రాయాల్సిన పని లేదు, కానీ మీకోసం నేను రాస్తున్నారా. ఒకసారి బోర్డు మీద చూడండి అందరూ. ఏంటి సార్ అంటే వింటారా, వాడేమన్నాడంటారా, పొటాషియం డైక్రోమేట్ ఇచ్చాడా, దాంట్లో పొటాషియం దొరకడం లేదురా. ఇది రెడాక్స్ రియాక్షన్ రా. ఏం లేదురా, రిడాక్స్ అంటే ఆక్సిడేషన్ నంబర్ చేంజ్ అయితే రిడాక్స్ రియాక్షన్, కాకపోతే రిడాక్స్ కాదురా, రిడాక్స్ రియాక్షన్. ఫస్ట్ ఆ పాయింట్ రాస్తున్నాం. దాంట్లో డైక్రోమేట్ అయాన్ చాలురా నీకు, అంటే నా ఉద్దేశం Cr2O7 -2. వాడేదో X ప్లస్ N అని చెప్పాడు. ఓకే, వెరీ గుడ్. ఓకేనా? Cr+3 అయింది అని చెప్పాడు క్రోమియం. X కూడా ఏదో ప్రోడక్ట్ వాడే చెప్పాడు. ఓకే, ఏం ప్రోడక్ట్ చెప్పాడు? ఒక 1 minute. XO3 మైనస్ అని చెప్పాడు. ఇది ఓకేనా? సింపుల్ రా, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను చెప్పేస్తాను డైరెక్ట్ గా.
ఈ డైక్రోమేట్ అయాన్ ఎన్ ఫ్యాక్టర్ 6 రా, అందరికీ తెలుసు. మాకు తెలుసా సరే మీకు తెలుసురా, మీకు మనం చెప్పాను. డైక్రోమేటు పరమాంగనేట్ అయాన్స్ బాగా గుర్తుండాలిరా. పరమాంగనేట్ 3 చెప్పాను, నేను కూడా డౌట్ పెట్టాడు, అది గుర్తు పెట్టుకోవాలిరా. ఎసిడిక్ మీడియంలో Mn+2 అయిద్దని, లేకపోతే 2 రకాలు, స్ట్రాంగ్ బేస్ లో MnO4 మైనస్ అయిద్దని, -2 అయిద్దని, వీక్ బేస్ లో MnO2 అయిద్దని. సరే ఇది n ఫ్యాక్టర్ 6 గుర్తు లేకపోతే ఏమైంది సార్ అంటే టైం ఎక్కువ తినేస్తున్నారు ఎగ్జామ్ లో. n ఫ్యాక్టర్ 6 ఎలా సార్ అంటే చెప్తాను వినండి. ఇక్కడ క్రోమింగ్ +6 ఆక్సిడేషన్ నెంబర్, ఇక్కడ +3 రా క్రోమింగ్ కి, డిఫరెన్స్ 3, కానీ 2 క్రోమియన్స్ ఉన్నాయిరా, అందుకని n ఫ్యాక్టర్ 6 వచ్చిందిరా. మీకు దీని n ఫ్యాక్టర్ తెలియదురా, దాని పక్కన పెట్టేస్తాను. ఓకేనా? మీకు తెలిసిన పాయింట్ ఏదైనా నేను మీతో చెప్పాను, ఈక్వలెంట్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్స్ ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ అనదర్ కాంపోనెంట్. కాబట్టి ఇక్కడ రాస్తున్నారా, ఈక్వలెంట్స్ ఆఫ్ Cr2O7 -2 ఈజ్ ఈక్వలెంట్స్ ఆఫ్ X+M. ఈ 2 రియాక్టెంట్స్ తీసుకోండి, నేను చెప్పాను మీతో నిన్న కూడా. 2 రియాక్టెంట్స్ తీసుకోవచ్చు, 2 ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు, ఒక రియాక్టెంట్ ఒక ప్రోడక్ట్, అలా ఏదైనా తీసుకోవచ్చు. ఈ 2గా ఒరే మీకు ఈక్వలెంట్స్ కి మన ఫార్ములా చెప్పాను రా, ఒక ఫార్ములా n ఫ్యాక్టర్ ఇంటూ మోల్స్. మీ దగ్గర ఉన్న ఒక ఫార్ములా, నేను క్లాస్ చివర కూడా చెప్పాను. నేను మోల్స్ ని n ఫ్యాక్టర్ తోటి మల్టిప్లై చేస్తే ఈక్వలెంట్స్. ఎందుకంటే ఇప్పుడు నేను చేయబోతున్నా వేరా. వాడు ఏం చెప్పాడు చూడండి, ఇది మర్చిపోయాను, ఇది ప్రీవియస్ ఐడి బిట్ రా, ఈ బిట్ ప్రీవియస్ ఐడి కదా. 6 × 10⁻³ మోల్స్ అన్నాక ఇది డైక్రోమేట్ 6 × 10⁻³ ఇలా. దాని n ఫ్యాక్టర్ ఇప్పుడే చెప్పాను నేను 6 అని, కాబట్టి ఈ 6 తోటి మల్టిప్లై చేస్తారు. ఇది n ఫ్యాక్టర్ రా. దీనికి n ఫ్యాక్టర్ తెలియదురా, నువ్వు కనుక్కుంది కానీ ఇంటూ దాని మోల్స్ ఏం చెప్పాడంటే 9 × 10⁻³ అన్నాడు. అప్పుడు 10⁻³ క్యాన్సిల్ అయిపోయి పక్క 36/9 4 అయింది. ఆ రెండో దాని n ఫ్యాక్టర్ 4 రా. ఒక చిన్న క్లారిఫికేషన్, క్రోమియం ఆక్సిడేషన్ నంబరు తగ్గిందిరా, 6 to 3 అయింది. అది ఎక్స్ కి ఇంక్రీజ్ అయిందిరా. అందరికి XO3 మైనస్ అంటే ప్రోడక్ట్ ఆక్సిడేషన్ నంబర్ +5 రా. మళ్ళీ ఇంకోసారి +5 ప్రోడక్ట్ లో కావాలంటే ఇది ఎక్స్ అనుకుంటాం, -6 = -1. అప్పుడు రా n ఫ్యాక్టర్ అంటే డిఫరెన్స్ కదా, ఇది 5 అంటే ఖచ్చితంగా n 1 అయితేనే ఆ డిఫరెన్స్ 4 అయిందిరా. అంటే ఛార్జ్ 1 అయి ఉండాలిరా, అది ఆన్సర్. అంటే అయాన్ ఏంటంటే X+1 అయాన్ రా. ఇది కాబట్టి ఏ ఆప్షన్ రైట్ అవుతుందంటే ఆప్షన్ 1 రైట్ అయిద్దిరా. మళ్ళీ చెప్తున్నాను, ఎంతటి ప్రాబ్లం అయినా సార్ చెప్పినప్పుడు చాలా బాగా అర్థమైద్దిరా, అర్థం అవ్వాలి కూడా. అర్థం చేసుకోవట్లేదంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. అయితే అదొక్కడే చాలదరా, ఇది ఒక 40-50% పనికొస్తుంది. దాన్ని రకరకాలుగా మార్చుకుంటూ అప్లై చేయడం ఇది. నిన్న చెప్పాను ఇది నేను ఏమని, ఈక్వలెంట్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ ఈజ్ ఈక్వలెంట్స్ ఆఫ్ అనదర్. నేను కొత్తగా చెప్పినది, కానీ నువ్వు ఆలోచించుకోవడంలోనే ఉంటుంది ఆ పాయింట్. జాగ్రత్త, మర్చిపోవద్దు దేవుడు. సరే అది ఓకేరా, ఇది ఒక పాయింట్. అరే ఇది 48 రా. ఆ తర్వాత 34 రా, ఇందా చెప్తాను. అంటే ఏం లేదు, ఒక సీక్వెన్స్ లో చెప్తా వస్తున్నారా. 34 బోర్డ్ డ్రాప్ చేసి ఈ లోపు మీరు 34 చూసుకోవచ్చా. నేను బోర్డ్ డ్రాప్ చేస్తాను, ఇందాక కూడా చదివాను నేను. అరే నేను 4-5 ప్రాబ్లమ్స్ చెప్పినా మీరు మొత్తం చేయొచ్చు వర్క్ షీట్స్. జాగ్రత్త, ఇదిరా కనిపిస్తుంది. ఇప్పుడు అందరికి 34 పూర్తి కనిపిస్తుంది, చూసుకోండి. చేసి ఆన్సర్ వచ్చిన వాళ్ళు హ్యాండ్ కూడా రైజ్ చేయొచ్చు, ఎందుకంటే సెకండ్ లో చేయొచ్చు. మరి మీరు ఎందుకు సార్ 5 నిమిషాలు అంటే అందరికి అర్థం అవ్వాలి కదా, అన్ని లాజిక్స్ చెప్పాలి కదా, అందుకని నేను టైం తీసుకుంటున్నాను. ముగ్గురు రైజ్ చేశారు హ్యాండ్స్, ఒక్క నిమిషం. నలుగురు రైజ్ చేశారు, 6గురు. వెరీ గుడ్, సూపర్ రా. అంటే వాళ్ళు ఐడియా పట్టేశారు రా. 7 వచ్చేస్తున్నారులే కానీ ఒక్కడిని అడుగుదాం. మరి 26 ఎందుకంటే ఇంతమంది ఐడియాస్ వస్తున్నాయా లేకపోతే మ్యూట్ అయిపోయారా, ఒకసారి చూద్దాం. 26
మాట్లాడరా. హలో సార్, చెప్పరా. 8 ml సార్. 8 ml. అవునరా, ఏంది ఇందాక అన్మ్యూట్ అయిపోయావు, అదే మ్యూట్ అయిపోయావు. డిస్టర్బెన్సెస్ వచ్చాయి సార్. ఓకే, ఇప్పుడు ఓకేనా? డిస్టర్బెన్స్ లేవా? లేదు సార్. అలా ఉండైతే 111 నువ్వురా. 8 ml. ఓకే, అది కాదు, ఎందుకు మ్యూట్ అయ్యావు? నువ్వు కూడా డిస్టర్బెన్స్ వచ్చింది అక్కడ ఏమన్నా? అవును సార్. ఇప్పుడు ఓకేనా మరి? ఇంకా కాలేదు. సార్ నువ్వు అన్మ్యూట్ అయిపోయావు. మరి మేబీ మిగిలిన వాళ్ళు కూడా చాలా మంది రైట్ చేశారా. అందరికీ 8 ml వచ్చి ఉంటుంది అంతేనా? సరే, మీరు కూడా డౌన్ చేసుకోండి అమ్మా, నేను చెబుతాను ఒక నిమిషం. జాగ్రత్త అమ్మా, మీరు 15 మంది రైట్ చేసినట్టున్నారా, కానీ ఇంకా 130 మంది ఉంటారా. సరే, మీరు డౌన్ చేసుకుంటారా. అంటే మీకు అర్థం చేసుకోండి, మీరేమన్నా ఫాస్ట్గా లాగేస్తున్నారు, వాళ్ళకి ఏమన్నా ఇది స్లోగా ఉంటుందా. క్లాస్ కాబట్టి అందరూ మ్యాచ్ అవ్వాలరా. ఓకేనా? సరే, 1691 మీరు కూడా 8 కాకుండా వేరే ఏమన్నా వచ్చిందిరా? హ్యాండ్స్ అట్నే ఉంచారు. 1691. సరే, ఒకసారి మాట్లాడదాం. 16 నువ్వు మాట్లాడరా. అరే, అన్మ్యూట్ చేశాను. హలో సార్. ఓకే, చెప్పరా. సార్ నేను మర్చిపోయి సార్ హ్యాండ్ డౌన్ చేయడం. అంటే నాది. సరే సరే, నీకు కూడా 8 వచ్చిందా? ఎస్ సార్. రైట్, ఒకసారి ప్రాబ్లం చూద్దాంరా మనం. అందరూ ఒకసారి చూడండి అందరూ. నేను చెప్తారా అంటే ఇంకోటిరా, నేను చెప్పే వేకి మీరు చేసిన దానికి తేడా కూడా చూసుకోవచ్చు, తప్పేం లేదు. నేను క్వశ్చన్ చదువుతున్నారా. హౌ మెనీ milliliters ఆఫ్ 9 నార్మల్ H2SO4 సొల్యూషన్ విల్ బి రిక్వైర్డ్ టు న్యూట్రలైజ్ కంప్లీట్లీ 20 ml ఆఫ్ 3.6 నార్మల్ NaOH. ఫస్ట్ క్లారిఫికేషన్ రా, ఇందాక నేను అది రెడాక్స్ రియాక్షన్ ఉన్నా కదా, ఇదిరా యాసిడ్ బేస్ టైట్రేషన్ రాసుకుని అందరూ. అంటే ఒక H2SO4 యాసిడ్ NaOH బేస్. మరి మీకు అందరికి ఈక్వేషన్ కూడా తెలుసురా. ఏం తెలుస్తారంటే నేను చెప్తున్నారా, H2SO4 + 2 NaOH కంప్లీట్ రియాక్షన్ రాస్తాను. Na2SO4 + 2H4. ఒక చిన్న క్లారిఫికేషన్ రా, చాలా ప్రాబ్లమ్స్ లో అది రెడాక్స్ రియాక్షన్ కావచ్చు, యాసిడ్ బేస్ కావచ్చురా, అసలు ఈక్వేషన్ రాయకుండానే ప్రాబ్లం చేయొచ్చు. కావాలంటే నేను ఫ్యూచర్ లో చెప్తాను, మీరు చూడండి. అంటే ఈక్వేషన్ రాయాల్సిన పని లేదు, ఒక్కోసారి బ్యాలెన్స్ చేయాల్సిన పని కూడా లేదురా, మర్చిపోవద్దు. మీరు అంతా చేస్తే తప్పు వస్తారంటే అదంతా రైట్ అయ్యారా, కానీ టైం బాగా ఫిల్ అవుతుందిరా. అందుకే సాధ్యమైనంత వరకు ఈక్వేషన్ రాయకుండా, ఒకవేళ రాయాల్సి వస్తే బ్యాలెన్స్ లేకుండా అలా ట్రై చేయగలగలరా, అదే మన టాలెంట్. సరే, వద్దాం. ఓకేనా? ఎరా 26 హ్యాండ్ రైజ్ చేస్తే ఉన్నాం. ఎరా 26 మాట్లాడరా. సారీ సార్, సరే సరే, ఓకేరా. ఒకసారి ఏం లేదురా, హ్యాండ్ రైజ్ చేస్తే ఏమైనా డిస్టర్బెన్స్ ఉందేమోనని. మరి ఇందాక ఈ టైట్రేషన్ నేను ఏం చెప్పానంటే యాసిడ్ బేస్ టైట్రేషన్ అని చెప్పాను. నేను చెప్పాను యాసిడ్ బేస్ టైట్రేషన్. ఓకేనా? ఇప్పుడు రా, ఒరే మిల్లీ లీటర్లో ఇచ్చాడు రా, అందుకని నేనేమన్నా అంటే మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ H2SO4 is equal మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ NaOH. మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ H2SO4 is equal మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ NaOH. అంటేరా మిల్లీ ఈక్వలెంట్స్ మీకు తెలిసిన ఫార్ములా ఏంటంటే నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ml రా, మర్చిపోవద్దు. అంటే మిల్లీ ఈక్వలెంట్, మళ్ళీ ఈక్వలెంట్స్ అంటే నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్. ఇప్పుడు విషయానికి పోతాం. ఫస్ట్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ H2SO4 నార్మాలిటీ వాడి చెప్పేసాడు 9 అని. ఓకేనా? ఆ తర్వాత వాల్యూమ్ మీకు కావాలా, దీన్ని V1 అనుకుంటాను నేను ప్రస్తుతానికి. అవతల NaOH రా వాడే వాల్యూమ్ చెప్పాడు రా 20, దానికి నార్మాలిటీ 3.6 అని చెప్పాడు. ఇప్పుడు వాడు ఇది కనుక్కోనరా, మీకు ఇందాక వాల్యూ 8 అని ఇది చెప్పారా. ఎలా అంటేనా, ఇది ఒక్క నిమిషం రా, అందరికి బోర్డ్ డిస్ప్లే చేస్తాను నేను. చూడండి ఏమన్నాను నేను. ఈక్వేషన్ ఇదిరా, H2SO4 + 2 NaOH gives rise to Na2SO4 + 2H. నేను మాట అన్నాను, అసలు ఇది రాయకుండా కూడా ప్రాబ్లం చేయొచ్చు. ఏం లేదు, దాంతో ఏం పనిరా. మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ H2SO4 is equal మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ NaOH. ఇక్కడ V1 × 9 3.6 రా. ఇక్కడ 9 నార్మాలిటీ, కాబట్టి V1 ఎంత వచ్చింది, అది 8 వచ్చింది. అయిపోయింది. నేనేమన్నా మిల్లీ
ఈక్వలెన్స్ ఫార్ములా నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ఎంఎల్ అని చెప్పాను. ఒకవేళ ఈక్వలెన్స్ అనుకోండి నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్ తీసుకోవచ్చు. ఇదొక ప్రాబ్లం రా. తర్వాత ఇంకోటి 50th ప్రాబ్లం చూద్దాం రా. 50th ప్రాబ్లం. ఇలా డిస్ప్లే చేసేటప్పుడు బాగా టైం కిల్ అవుతుందిరా, కానీ తప్పదు, ఒక్కోసారని చెప్పాలి, అసలు చెప్పకపోతే కుదరదురా. ఇక్కడ ప్రాబ్లం ఉందరా, నేను చదువుతున్నారా. 50 చూడండి. 3.4 grams of sample of H2O2 solution contains X% H2O2 by mass. Requires XML of KMnO4 solution for complete oxidation under acidic conditions. The molarity of KMnO4 solution is, అది వాడి క్వశ్చన్ రా. రైట్, ఇప్పుడు క్వశ్చన్ చదివారు కదరా, ఇప్పుడు చెప్పొచ్చురా మీరు. మీకు ఇంటి కోసం నేను వాళ్ళు ఏమైనా హ్యాండ్ రైజ్ చేశాడరా, ఒక మాట చెప్తున్నారా ఇంటి కోసం. ఇది రెడాక్స్ రియాక్షన్ రా, రియాక్షన్ రా, రెడాక్స్ రియాక్షన్. (111) మాట్లాడరా. 0.4 వచ్చింది సార్. రైట్, వీడికి 0.4 వచ్చిందంటారా, చూద్దాం ఒకసారి. ఓకేరా, చూడండి. సరే, మీకు నేను బోర్డు మీద ఈక్వేషన్ రాయట్లేదు, బ్యాలెన్స్ కాకుండా నార్మల్ రాస్తున్నారా. మీకు అందరూ తెలుసురా, MnO4 ఎసిడిక్ మీడియంలో Mn+2 గా మారింది. మీకు తెలుసా లేదా, హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా యాసిడ్. మరి H2O2 ఏమైంది సార్ అంటే O2 అయింది. ఫోటో అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, పర్మాంగనేట్ ఎన్ ఫ్యాక్టర్ ఏమన్నా 5 రా, ఎందుకంటే రియాక్టెంట్ సైడ్ ఏమన్నా 7 రా, ప్రోడక్ట్ సైడ్ 2 ఆక్సిడేషన్ నెంబర్ కాబట్టి 5. అవి గుర్తుండాలి, బాగా గుర్తుండాలి. H2O2 ఎన్ ఫ్యాక్టర్ 2 రా. మీరు ఎలా 2 అని చెప్పారు సార్ అంటే ఏం లేదురా, ఒకసారి వినండి. O-1 ఆక్సిడేషన్ నెంబర్ పెరాక్సైడ్ లో 2 ఓలు 0 అయిందిరా. O2 అంటే ఎలిమెంట్ 0. అప్పుడు -1 to 0 అంటే 1 ఇంక్రీజ్ రా, 2 ఆక్సిజన్లు ఉన్నాయిగా 2 ఇంక్రీజ్ రా, అయిపోయిందిరా. ఇంతకీ ఏం చెప్పాలి సార్ అంటే ఏం లేదు. అదే అక్కడ ఒకసారి చూడండి, వాల్యూమ్స్ ఇక్కడ కూడా ఎంఎల్ ఉంది, నేను వెయిట్ ఉంది. సరే, ఒక పని చేద్దాం రా. ఈక్వలెంట్స్ ఆఫ్ H2O2 ఈజ్ ఈక్వలెంట్స్ ఆఫ్ KMnO4 తీసుకుంటున్నారా. ఆ ఈక్వలెంట్స్ కి 2 ఫార్ములాస్ వాడుతున్నారు ఇక్కడ. ఒకటి ఈక్వలెంట్స్ ఇస్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్, ఫస్ట్ గా. ఈక్వలెంట్స్ ఇస్ ఈక్వల్ నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్, రెండోదిగా. ఎందుకు అలా వాడేస్తారు మీరు అంటే, ఒక పక్క వెయిట్ ఇచ్చాడు, ఇంకో పక్క నార్మాలిటీ అను మొలారిటీ ఇచ్చాడు, ఏదో ఒకటి. సరేరా, ఇప్పుడు H2O2 ఈక్వలెంట్స్ వాడాలి కదా. H2O2 3.4 grams అన్నాడు రా. 3.4 బై దీని మాలిక్యులర్ వెయిట్ 34 రా, బై 2 తీసుకున్నారు. 34/2 ఈక్వలెంట్ వెయిట్ అంటే వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ రా, మాలిక్యులర్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్ 2 రా, 34/2. అవతల వెళ్దాం రా. XML అన్నాడు రా, అంటే ఇక్కడ మనకి ఏంటంటే X/1000 తీసుకోవాలి, లీటర్లో తీసుకోవాలి రా వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ ఇటు తీసుకుంటేరా, ఒక్క 1 minute అమ్మా, సరే పైకి వెళ్ళిందిరా. XML of KMnO4 solution for complete oxidation and acidic molarity కావాలన్నాడు రా. ఒక్క నిమిషం. మొలారిటీ ఇంటూ 5 రాశాను నేను, అంటే నార్మాలిటీ రాదు, ఎందుకంటే దాని ఎన్ ఫ్యాక్టర్ 5 రా, ఎందుకంటే ముందుగా చెప్పాను నేను. ఇప్పుడు చూడండి, సారీ 3.4 grams ఆఫ్ H2O2 అన్నాడు సొల్యూషన్. X% H2O2, అందుకని న్యూమరేటర్ ఏం చేయాలంటే 3.4 into X/100 రాయాలి. ఎందుకంటే 100 లో ఓకేనా X గ్రామ్స్ రా, అప్పుడు 3.4 లో ఎంత అంటే 3.4 into X/100. ఇప్పుడు మొత్తం వచ్చింది బోర్డు మీద. ఒకసారి నేను ఓపెన్ చేసి చెప్తారా, మళ్ళీ బోర్డు చూపిస్తాను, ఒకసారి చూడండి.
ఇప్పుడు బోర్డు కనిపిస్తుంది కదా, ఒకసారి అందరూ వినండి. సొల్యూషన్ H2O2 3.4 grams రా. దాంట్లో X% H2O2 రా. అప్పుడు X/100 రాది. 3.4 into X/100 అయితే ఇది వెయిట్ ఆఫ్ H2O2 రా. మాలిక్యులర్ వెయిట్ H2O2 34 రా. బై N ఫ్యాక్టర్ 2 రా. 34/2 రా. ఓకే, అయిపోయిందిరా. ఇది గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ రా. ఫార్ములా చెప్పాను, నంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఇస్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. వెయిట్ ఇచ్చినప్పుడు రా, ఇందాక నేను చెప్పాను, ఒక ప్రాబ్లం చెప్తే 10 కాన్సెప్ట్స్ కవర్ అవ్వాలిరా, అది నా టార్గెట్. ఈ పక్కన ఈక్వలెంట్స్ నార్మాలిటీ ఇంటి వాల్యూమ్ రేట్. నార్మాలిటీ అంటే మొలారిటీ ఇంటి ఎన్ ఫ్యాక్టర్, KMnO4 ఎన్ ఫ్యాక్టర్ 5 రా. X/1000 రా. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ లో ఏమన్నా డౌట్ అడుగుదాం అనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, అంటే ఏమన్నా క్లారిటీ కావాలనుకుంటే, లేకపోతే వేరే వాటికి వెళ్దాంరా. ఇందాక కూడా చెప్పానురా, కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నాను వర్క్ షీట్ 1 లో, మిగిలిన మీరు చెయ్యొచ్చురా, చెయ్యక సొల్యూషన్స్ పెడతారా చెప్తాను. మీకు ఆ ప్రాబ్లమే అక్కర్లేదురా. సరే, ఎవడు హ్యాండ్ రైజ్ చేయలేదురా, ఇంకొక వర్క్ షీట్ లోకి వెళ్దాం, కొన్ని చెప్తాను. ఈసారి చెప్పబోయే వర్క్ షీట్ రా 4 రా. 4. సరే చూడండి అందరూ, దాదాపు చాలా మంది ఇంకా దీన్ని టచ్ చేయలేదురా, అందుకని కొన్ని చెప్తాను నేను. 4 అరే వర్క్ షీట్ 4 లో రా చాలా వరకు మీకు తెలిసిన మోడల్స్ రా, 1-2 మాత్రం కొద్ది కొత్తగా ఉన్నాయిరా. చాలా వరకు ఏం తెలుస్తారంటే ఒక్క నిమిషం వినండి. ఫర్ ఎగ్జాంపుల్ రా చూడండి, ఒక బిట్ రా, కొద్దిగా నంబర్స్ క్లారిటీ లేదు కానీ 120 నంబర్ చూడండి, IIT 19, ఓకేనా, 99. ద నార్మాలిటీ ఆఫ్ 0.3 మోలార్ H3PO3 అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు రా. రైట్, ఆన్సర్ డైరెక్ట్ గా ఓరల్ గా చెప్పొచ్చు, చెప్పండి. చెప్పేవాడు హ్యాండ్ కూడా రైట్ చేయొచ్చు. సరే, చాలా మంది చేస్తున్నారు కానీ ఫస్ట్ చేసిన ఒక్కడికి ఇస్తున్నారా? 87. చెప్పరా 87. అన్మ్యూట్ చేశాను నిన్ను. 0.6. ఓకేరా, 0.6. నువ్వు అట్లా లైన్లో ఉండు కాసేపు. నేనేమేంటమ్మా? భార్గవ్ సార్. భార్గవ్. భార్గవ్, అక్కడ 3 హెచ్లు ఉన్నాయిరా, ఎన్ ఫ్యాక్టర్ 3 ఎందుకు తీసుకోవట్లేదు నువ్వు? అంటే మీరు మొన్న చెప్పారు కదా సార్, దీనికి ఎన్ ఫ్యాక్టర్ 2 తీసుకోవాలని. అవును, మొన్న ఏం చెప్పానంటే 3 హెచ్లు ఉన్నా హైడ్రోజన్ 2 అని చెప్పాను, అందుకని నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ మొలారిటీ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. మొలారిటీ ఏమన్నా వాడు 0.3 అని ఇస్తాడు, ఎన్ ఫ్యాక్టర్ 2 అని తీసుకోవాలి. పబ్లిక్ ఐడీలు ఇలాంటి బిట్స్ ఇస్తాడురా కన్ఫామ్. ఎందుకు ఇస్తాయంటే, సరే భార్గవ్ ఇప్పుడు చెప్పాడు బాగానే ఉంది, మీరు కూడా చెప్తారు, కానీ ఎక్కువ మంది ఏం చేస్తారంటే 3 తో మల్టిప్లై చేస్తారు, వాడికి కావాల్సింది కూడా అదేరా, అది విషయం. సరేరా, అది ఒక పాయింట్ రా. తర్వాత రా ఇంకోటి చూడండి, 122 నేను చెప్తారా ఒకసారి, ఏముందో బిట్స్. ఒరే ఓకే, అదే ఆన్సర్ చెప్పడం కోసం అయితే కానీ డౌన్ చేసేయండి రా మిగిలిన వాళ్ళు, ఓకేనా. ఇది బోర్డు బోర్డు రిప్రజెంట్ చేయాల్సిన పని లేదురే, ఎందుకంటే సింపుల్ కదరా. మొలారిటీ నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ మొలారిటీ ఎన్ ఫ్యాక్టర్ 2 తీసుకుంటే అయిపోయే ప్రాబ్లం. నేను 122 అన్నాను రా, ఒకసారి చూడండి అందరూ. 122. ఇటు 139 ఇవి హ్యాండ్ రైజ్ చేశాడ్రా, ఇటు ఆయన ఆన్సర్ చెప్తాడని చూద్దాం రా. డౌన్ చేశాడు మళ్ళీ. నేను క్వశ్చన్ చదువుతున్నారా. 0.32 grams of metal on treatment with acid gave 112 ml of hydrogen at NTP. The equivalent weight of metal. నేను ఇందాక ఒక మాట చెప్పాను, అసలు ఈ చేయడానికి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ మనకు అవసరమే లేదు అని కూడా ఒక మాట చెప్పానా? ఏం చేయాలి సార్ అంటే చాలా సింపుల్ గా, ఈక్వలెంట్స్ ఆఫ్ మెటల్ ఈజ్ ఈక్వల్ ఈక్వలెంట్స్ ఆఫ్ హైడ్రోజన్. ఈక్వేషన్ లేకుండా అని చెప్తున్నాను, రాసుకోండి. ఈక్వలెంట్స్ ఆఫ్ మెటల్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్స్ ఆఫ్ హైడ్రోజన్. ఓకేనా, అయిపోయిందిరా ఫస్ట్ పాయింట్. వాడిచ్చిన హైడ్రోజన్ నుంచి మీరు మోల్స్ అదేవిధంగా వెయిట్ కనుక్కోవచ్చు. ఎలానో చూడండి,
మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ ఈక్వల్ ఎస్టిపి దగ్గర వాల్యూమ్ బై 22,400 అదే మోల్స్. వినపడ్డదా మీకు? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, వాల్యూమ్ బై 22,400, ఇది 1/200, 1/200. అప్పుడు వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ మీకు తెలుసురా, మోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ రా. వెయిట్ అంటే 1/200 ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కూర, అటామిక్ వెయిట్ కదా నేను చెప్పింది, అంటే 1/100 వెయిట్ ఆఫ్ హైడ్రోజన్. మీకు తెలుసో లేదోరా, ఈక్వలెంట్స్ ఆఫ్ హైడ్రోజన్ కనుక్కోవాలంటారా, హైడ్రోజన్ అంటే మీకు అందరూ తెలుసురా H+ అయాన్ రా. అందుకని వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్, హైడ్రోజన్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ 1 రా. H+, H అటామిక్ వెయిట్ 1/1. అంటే ఇప్పుడు నీకు ఏమైందంటే 1/100 ఈక్వలెంట్స్ వస్తాయిరా. ఏది? హైడ్రోజన్. హైడ్రోజన్ ఈక్వలెంట్స్ వస్తాయిరా 1/100. అంటే నేను ఇందాక కూడా నేను చెప్తే చాలా బాగుంటుందిరా, నీట్ గా అర్థమైంది అది. ఇప్పుడు విషయం ఏంటంటే ఈక్వలెంట్స్ ఆఫ్ మెటల్ ఈజ్ ఈక్వల్ ఈక్వలెంట్స్ ఆఫ్ హైడ్రోజన్. అది అయితే హైడ్రోజన్ నేను క్యాలిక్యులేట్ చేసుకొని వచ్చాను ఎంత అని, 1/100 అని. ఇప్పుడు కానండి, ఈక్వలెంట్స్ ఆఫ్ మెటల్ అంటే వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. వెయిట్ ఏమన్నా 0.32 అన్నారా, గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ నేను కనుక్కోమన్నాడు. సో గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ 32 రా. ఇప్పుడు నేను ఆ క్వశ్చన్ బోర్డు మీద డిస్ప్లే చేస్తారా, ఒకసారి చూడండి అందరూ. ఇదిరా నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు దాకా రాశాను. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ ఇచ్చాడు, మోల్స్ కనుక్కున్నాను. ఎలా అంటే ఎస్టిపి దగ్గర వాల్యూమ్ బై 22,400, అదే లీటర్లో ఇచ్చినట్టు బై 22.4, 1/200 మోల్స్ వచ్చిందిరా. వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ అంటే వాల్యూమ్ ఇంటూ మోల్స్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ 2, 1/100 వచ్చింది. ఈక్వలెంట్స్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఇందాక ఫార్ములా, ఈక్వలెంట్స్ అంటే వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. వెయిట్ 1/100 రా, గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ 1 అని చెప్తున్నారా. ఇదిగో ఇది ఎలా చెప్పారు సార్ అంటే ఇదిగో చెప్పాను, H+ అయాన్ రా హైడ్రోజన్, అటామిక్ వెయిట్ 1, n ఫ్యాక్టర్ 1 రా, 1/1. సో కాబట్టి అప్పుడు హైడ్రోజన్ ఈక్వలెంట్స్ 1/100 అయినప్పుడు ఈక్వలెంట్స్ ఆఫ్ మెటల్ అంటే మెటల్ వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ మెటల్. కాబట్టి ఇదిగో ఇదిరా. సో అయిపోయిందిరా ప్రాబ్లం. అలా చేశాను రా. రైట్, ఇంకెంతకంటే టైం వేస్ట్, ఎక్కువ బెట్ట వేస్ట్. ఇంకో ప్రాబ్లంకి వెళ్దాంరా. ఈసారి 142 ప్రాబ్లం చెప్తారా. ఇదే దాంట్లో 142. రైట్, ప్రాబ్లం కనిపిస్తుందా? ఓకే, ముందు నేను చదువుతాను. ఇందాక ఒక మాట చెప్పాను, ఆల్మోస్ట్ ఇవాళ క్లాస్లో చెప్పినవి అన్నీ కూడా స్టాయికోమెట్రీ 2లో మాత్రం ఎగ్జామ్లో వస్తే ఈ వీక్లో రావు. క్లియర్గా చెప్పాను. కాన్సన్ట్రేషన్ టర్మ్స్ వాడు. మరి ఎందుకు చెప్తున్నారంటారా, మీకు చాలా మంది బేసిక్స్ వీక్గా ఉన్నారా. రేపు మొన్న కూడా నేను స్టాయికోమెట్రీ 2 అంటే భయంకరంగా ఉంటుందిరా. అది ఆ లోపు మీరు కొద్దిగా గ్రౌండ్ లెవెల్ పెంచకపోతేరా కష్టమైపోద్దిరా. అందుకని కొద్దిగా లైట్ గా మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తా వస్తున్నారా, అది అర్థం చేసుకోండి. కానీ మీరు వర్క్ మొత్తం చేయండి, వర్క్ షీట్స్ ఎవరు వదిలేయద్దురా. ఓకేనా? సరే విషయానికి వద్దాం. NaClO reacts with H2SO4 as NaClO plus H2SO3 plus gives rise to NaCl plus H2SO4. నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నారా, వినండి అందరూ. అక్కడ NaClOకి n ఫ్యాక్టర్ 2 రా, H2SO3 కూడా n ఫ్యాక్టర్ 2 రా. ఎలా? ఒక బ్యాలెన్స్ ఈక్వేషన్ ఇచ్చాడు నీకు. ఎలా సార్ అంటే కావాలని చూసుకోండి. NaClO రా -1 రా ఆక్సిడేషన్ నంబర్, NaClO +1, NaCl -1 రా. +1 to -1 తేడా ఎంత? 2. H2SO3 లో సల్ఫర్ రా +4 రా, SO4 లో సల్ఫర్ రా +6 రా, 4, 6 డిఫరెన్స్ 2.
ఇట్ ఈస్ రెడాక్స్ రియాక్షన్. ఫస్ట్ క్లారిఫికేషన్ అది వినపడదా అందరికి? ఆడేమన్నా అంటే ఏ సొల్యూషన్ ఆఫ్ NaClO యూజ్డ్ ఇన్ ద అబోవ్ రియాక్షన్ కంటైన్ 15 grams ఆఫ్ NaCl పర్ లీటర్. ఒక లీటర్లో 15 grams ఉంది. నార్మాలిటీ ఆఫ్ ద సొల్యూషన్ వుడ్ బి అన్నాడు. వాడికి టార్గెట్ ఏమి లేదురా. ఆ NaClO యొక్క ఎన్ ఫ్యాక్టర్ చెప్పడానికి ఆ ఈక్వేషన్ ఇచ్చాడు, అంతకంటే ఏం లేదు. ఓకేనా? రాసుకోండి అందరూ. నార్మాలిటీ ఫార్ములా ఏంట్రా? వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్. ఎందుకంటే వాడు లీటర్లో ఇచ్చాడుగా, అదే తీసుకోండి. అందరు ఫార్ములా రాస్తారా? ఈలోపు NaClO మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. సోడియం 23, Cl 35.5, O3 అంటే 48, O3 48 రాస్తారా? ఓకే. ఇంతకుముందు ఏదన్నా ఉన్నట్లో కష్టంగా ఉన్నాయి అనుకున్నారు, ఇప్పుడు ట్రై చేయండి, మొత్తం వస్తాయిరా. అంటే ఐడియాస్ నేను చెప్తున్నాను కదా, అందుకని నేను అనేది. ఒక్క 1 minute. ఇప్పుడు ఎంత వచ్చిందిరా? దాని మాలిక్యులర్ వెయిట్ చేసి ఉంటారు కదా, 74.5 వచ్చి ఉంటుందిరా. ఇప్పుడు నార్మాలిటీ అంటారా, వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్. వెయిట్ వాడే చెప్పాడు రా, ఎంత 15 grams అన్నాడు. 1 లీటర్ అని కూడా వాడే చెప్పాడు. 74.5 నియర్లీ 75 రా, బై 2 రా. ఎన్ ఫ్యాక్టర్ రా, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై 2. అప్పుడు రా దాని ఆన్సర్ ఎంత వస్తుంది అంటేరా 0.4 వస్తుందిరా. అంటే ఎక్కడ ఉందిరా? అది ఆప్షన్ ఏలో ఉందిరా. ఒక్కసారి మీకు బోర్డు రిప్రజెంట్ చేస్తాను రా, చూడండి. నార్మాలిటీ అంటే వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్. 1 లీటర్ అని వాడే చెప్పాడు రా, వెయిట్ కూడా 15 grams ఇన్ లీటర్ అని చెప్పాడు రా. అది అయితే వాడు ఏమన్నాడంటే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ NaClO మాలిక్యులర్ వెయిట్ 74.5. ఓకేనా? గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్. ఎన్ ఫ్యాక్టర్ కోసమే ఈక్వేషన్ ఇచ్చాడని చెప్తున్నాను. రైట్. అది రా. ఈ ప్రాబ్లం మీద ఎవరైనా డౌట్ మాట్లాడుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చురా. ఓకే, కంటిన్యూషన్ వెళదాంరా. ఇంకో ప్రాబ్లం చెప్తారా ఈసారి? 143 ప్రాబ్లం చెప్తారా? దీంట్లో కీ కరెక్షన్ ఉన్నట్టుందిరా. 143 ఇదే వర్క్ షీట్ లో. ఇందాక కూడా చెప్పాను రా, నేను చెప్పక ముందు ఏదో అనుకుంటాం, చెప్పిన తర్వాత ఇదే అనుకుంటాం, మళ్ళీ వేరే క్వశ్చన్ దగ్గర కూడా అదే అనుకుంటారు. ఏంది ఇది ఎట్టుంది అనుకుంటాం రా. అంటే మనం మైండ్ సెట్ చేసుకొని వర్క్ చేయాలనే విషయం నేర్చుకోండి రా అందరూ. 143 చూడండి. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సలేట్ అయాన్స్ ఆక్సిడైజ్డ్ బై 1 mole ఆఫ్ MnO4-. మీకు ఆల్రెడీ బ్యాలెన్స్ చేసినప్పుడు ఒక విషయం తెలుసా, ఈ రియాక్షన్ ఎసిడిక్ మీడియాలో బ్యాలెన్స్ చేస్తారా. MnO4- వాడు ఇవ్వకపోయినా ఎసిడిక్ మీడియాలో MnO4- Mn+2 అయితే ఒకటి. ఆక్సలేట్ అయాన్ నేను ఇచ్చాను ఫస్ట్ డేనే ఇచ్చాను బ్యాలెన్స్ లో. ఇది చాలా ఇంపార్టెంట్ రా, ఎందుకంటే సెకండ్ ఇయర్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ప్రాక్టికల్స్ ఉండే కదా ల్యాబ్, దాంట్లో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. అందుకని బాగా ఇస్తాడు, ఇప్పుడైనా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఆక్సలేట్ అయాన్ అంటే C2O4-2, అది CO2 అయితే. ఇంతకీ MnO4- ఎన్ ఫ్యాక్టర్ ఎంత అంటే 5 రా. ఎందుకు సార్ అంటే మ్యాంగనీస్ రియాక్టెంట్ సైడ్ 7, ప్రోడక్ట్ సైడ్ 2 రా. కాబట్టి డిఫరెన్స్ 5. ఆక్సలేట్కి ఎన్ ఫ్యాక్టర్ 2. ఎలా సార్ అంటే ఆల్రెడీ నోట్స్ లో ఉంది. కార్బన్కి ఏమన్నా రియాక్టెంట్ సైడ్ +3 రా, ప్రోడక్ట్ సైడ్ +4 రా. 1 డిఫరెన్స్. కానీ ఆక్సిలేట్ 2 కార్బన్స్ ఉన్నాయి 2. ఇదంతా ఎందుకు చెప్పారు సార్ అంటే ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు ఈక్వలెంట్స్ ఆఫ్ ఆక్సిలేట్ ఈజ్ ఈక్వలెంట్స్ ఆఫ్ MnO4-. అదేగా ఈక్వలెంట్స్ ఆఫ్ MnO4-. మీకు అందరూ తెలుసు ఈక్వలెంట్స్ అంటే నార్మాలిటీ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ అని, సారీ మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. పక్కన రాసుకోండి. ఈక్వలెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. ఇప్పుడుగా ఇక్కడ మీకు ఇచ్చిన వాటిల్లో మోల్ సంగతి చూద్దాంరా.
వాడు ఏమడిగాడు క్వశ్చన్, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిలేట్, మర్చిపోయాను ఇది కూడా ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిలేట్ అయినా ఆక్సిలేట్ మోల్స్ అడిగాడు కాబట్టి ఎన్ అనుకుందాం. ఎన్ ఫ్యాక్టర్ ఎంత? 2, n into 2. అవతల KMnO4 1 mole ఆఫ్ MnO4 మైనస్ దాని మోల్స్ 1 రా. ఎన్ ఫ్యాక్టర్ ఎంత అంటే 5 రా. అప్పుడు నీకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 5/2 వస్తుంది. ఈ తప్ప అన్నాను కదా నేను. ఈ 5/2 ఆప్షన్ సిలో ప్రాబ్లం అయిపోయిందిరా అందరికి. అలా చేయాలరా. ఒక్కసారి మీకు నేను బోర్డు రిప్రజెంట్ చేస్తారా? ఒకసారి చూడండి అందరూ బోర్డు రిప్రజెంటేషన్ ఏంటో. చూడండి అందరూ. నేను బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కూడా రాయలేదు. ఇందాక కూడా మాట అసలు ఈక్వేషనే అవసరం లేదురా. MnO4 మైనస్ Mn+2 అయింది మనకు తెలియాలి, అది ఆల్రెడీ చెప్పాను నేను. ఆక్సిలేట్ అయాన్ CO2 అయింది, అది కూడా చెప్పాను. అసలు బ్యాలెన్స్ కూడా చేయించాను మీకు అది ఈక్వేషన్. MnO4 మైనస్ N ఫ్యాక్టర్ 5 అంటున్నాను, ఆక్సిలేట్ N ఫ్యాక్టర్ 2 అంటున్నాను. ఎలా ఇది 5 అయింది అంటారా? ఇది ఆక్సిడేషన్ నెంబర్ 7, ఇది 2 కాబట్టి డిఫరెన్స్ 5. ఇది ఎలా 2 అయిందంటే 3, 4 ఆక్సిడేట్ అంటే డిఫరెన్స్ 1. 2 కార్బన్స్. ఈక్వలెంట్స్ ఆఫ్ ఆక్సిలేట్ ఈజ్ ఈక్వల్ ఈక్వలెంట్స్ ఆఫ్ పర్మాంగనేట్. ఈక్వలెంట్స్ అని మీ ఫార్ములా తెలుసు, N ఫ్యాక్టర్ ఇంటూ మోల్స్. చూడండి మొన్న బుడ్డ పాయింట్స్ 3 చెప్పాను, మొత్తం వాటిని అటు ఇటు తిప్పుకుంటూ వస్తున్నారు. అంతకంటే ఏం మార్చలేదురా. నువ్వు స్టాయికోమెట్రీలో ఫీచర్లో టైట్రేషన్ 2లో టైట్రేషన్ పార్ట్ 2లో 1000 ప్రాబ్లం చేయగాక అదే పాయింట్ వాడతాం. నీ తెలివితేటలు తప్పితే సార్ ఏం చేయలేడురా. జాగ్రత్త. అయ్యే డెవలప్ చేసుకోండి, అంటే సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోండి. ఆక్సిలేట్ మోల్స్ N అన్నాను, N ఫ్యాక్టర్ 2 అన్నారా. ఇక్కడ పర్మాంగనేట్ మోల్స్ 1, N ఫ్యాక్టర్ 5 రా. కాబట్టి 5/2. దీని మీద ఎవరైనా డౌట్ అడగదలుచుకుంటే హ్యాండ్ రైట్ చేయొచ్చురా. ఈ మోడల్లో ఇంకొక ప్రాబ్లం చెప్పి వీటిని ఆపుతారు, ఈ మోడల్ని ఆపుతాను. ఓకే ఏంటి సార్ మీరు చెప్పేదంటే 144 చూడండి రా ఒకసారి. 144 144 రా. ఒరే ఈ వర్క్ షీట్ లో చాలా మంది ఇవే డిఫికల్ట్ అని ఫీల్ అయ్యి ఉంటారు, అందుకని వాటిలో చాలా వరకు నేను చెప్పేస్తున్నారు కావాలని. జాగ్రత్త అమ్మా, ఇవి మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను కానీ ఈ వీక్ సిలబస్ కాదు అని ఒక మాట కూడా చెప్పాను. వినండి. వాట్ మాస్ ఆఫ్ MnO2 ఈజ్ రెడ్యూస్డ్ బై 3. ఆ క్వశ్చన్ చదువుకోండి, ఎవడు కూడా చదువుకొని చేయడానికి కూడా ట్రై చేయొచ్చు. నాకు ఆన్సర్ కూడా చెప్పొచ్చా? ఈ టైం ఇస్తున్నారా? ఒక 2 minutes టైం కూడా ఇస్తున్నారా? నాకు ఆన్సర్ కూడా చెప్పొచ్చు. అయిపోయిన వాళ్ళు హ్యాండ్ రైట్ చేయండి. ఇలా చూడండి, కెమిస్ట్రీలో మొదట్లో థియరీ చెప్పుకొని ఫార్ములాస్ చెప్పుకొని తర్వాత నేను కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పి వర్క్ షీట్లో చెప్తున్నాను అంటారా. అవన్నీ చెప్తేనే మీకు వర్క్ షీట్ చేయడం వీలవుతురా. అంతేకాని డైరెక్ట్గా వర్క్ షీట్లో 4 బిట్స్ చేసుకొని చేయడం కెమిస్ట్రీలో వర్కౌట్ అవ్వదురా. కెమిస్ట్రీలో ఇలానే చేయాలరా. ఒక్కడ కూడా హ్యాండ్ రైట్ చేయలేదురా. ఓకేరా, ఆన్సర్ వేరే ఆన్సర్ పర్లేదు, అదేం చెప్పండి. రైట్ రాంగ్ చెక్ చేయొచ్చురా. రైట్ రాంగ్ చెక్ చేయొచ్చు అంటున్నాను నేనే. వెరీ గుడ్. ఎవడ 126 రా, వాడు హ్యాండ్ రైట్ చేశాడు, వాడితో మాట్లాడదాం. 66 కూడా రైట్ చేశాడు. ఓకే 126 డౌన్ చేశాడు. 66 మాట్లాడమ్మా. 66 0.24 grams వచ్చింది సార్. ఓకేరా, ఎలా చేసావు? అదే హౌ వే చెప్పు. అంటే దీనిలో
నెంబర్ ఆఫ్ ఈక్వలెన్స్ ఈక్వల్ చేస్తున్నాను సార్ దానికి. ఓకే రైట్. అప్పుడు ఎన్ ఇంటూ వి అంటే ఈక్వలెన్స్ అవును అంతేగా. ఈక్వల్స్ టు దాని యొక్క వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ వస్తుంది సార్. వెరీ గుడ్ రైట్. ఇక్కడ ఇక నువ్వు చెప్పింది కరెక్టా? నేనేమేంట్రా? వెంకట్ సార్. వెంకట్ రైట్. సరే ఎవడు నేమ్ చెప్పడానికి ఫీల్ అవ్వద్దురా, ఇందాక కూడా చెప్పాను, నేను మర్చిపోతా ఉంటాను, నా పని నాది కదా సబ్జెక్ట్ చెప్పడం. చూడండి అందరూ, ఇక్కడ 144లో వాట్ మాస్ ఆఫ్ MnO2 ఈజ్ రెడ్యూస్డ్ బై 35 ml ఆఫ్ 0.16 నార్మల్ ఆక్సాలిక్ యాసిడ్ అన్నాడు. మరి ఈసారి ఈక్వేషన్ వాడు ఇచ్చాడు రా, అది బ్యాలెన్స్ ఇవ్వలేదు కానీ అన్బ్యాలెన్స్డ్ ఇచ్చాడు. స్కెలిటన్ అంటే అదిరా అన్బ్యాలెన్స్డ్. మనకు అసలు ఈక్వేషనే పర్లేదురా. సరే ఏదో మనకు అవసరమైన అనుకోండి, నేను చెప్పేది వినండి. అరే ఇందాక ఆక్సాలిక్ యాసిడ్ అన్నాను చూడండి, ఇక్కడ ఉందరా, దాని ఎన్ ఫ్యాక్టర్ 2 అని ఇందానే చెప్పాను. మ్యాంగనీస్ డైఆక్సైడ్ రా రియాక్టెంట్ సైడ్ +4 రా, ప్రోడక్ట్ సైడ్ +2 రా, అంటే ఎన్ ఫ్యాక్టర్ ఎంత అంటే 2 రా. ఇక్కడ డౌట్ ఉంటే రాసుకోండి. వాడు ఇందాక అంది ఏంటంటే వెంకట్, ఒకదానికి వెయిట్ రా, ఇంకో దానికి వాల్యూమ్ రా, అంటే నార్మల్ ఇచ్చాడు, కానీ రెండు ఈక్వలెంట్స్ వాడుకుంటారా. అంటే దాని ఉద్దేశం ఈక్వలెంట్స్ ఆఫ్ MnO2 ఏరా, ఏ రెండు అవసరమైతే అవి తీసుకుంటా ఉంటారా, ఈక్వలెంట్స్ ఆఫ్ ఆక్సలేట్. కొడుకు డౌట్ రావచ్చు, ఇంకా అక్కడ CO2 ఉంది కదా సార్, H2O ఉంది, H+ మనకు అనవసరం. ఆడ ప్రాబ్లం ఆక్సలేట్కి MnO2కి లింక్ చేసి పెట్టాడు. అది కాకపోతే రా ఆక్సలేట్ అప్పుడు ఏమన్నా నార్మాలిటీ వాల్యూమ్ ఇచ్చాడు కాబట్టి నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్ తీసుకున్నారా ఆ పక్క. ఈ పక్కన వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ తీసుకుంటున్నారా, వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. ఇప్పుడు రా వాడు వెయిటే కనుక్కోమన్నాడు MnO2ని. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్ రా. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మీరు క్యాలిక్యులేట్ చేస్తుంటారా, అది 87 ఎంత వస్తారా బై 2. ఎలా చెప్పారు సార్ అంటే మ్యాంగనీస్ రా 55 రా అటామిక్ వెయిట్, రెండు ఆక్సిజన్ 32, 87/2 రా. నార్మాలిటీ వాడే చెప్పాడు రా, ఎంతని చెప్పాడు రా నార్మాలిటీ ఒకసారి చూడండి, 0.16. జాగ్రత్త అమ్మా, వాల్యూమ్ రా లీటర్లో లేదురా ఎంఎల్లో ఉంది, 35/1000 వేసుకోండి లీటర్లోకి వస్తాయి. ఇప్పుడు నీ వెయిట్ కనుక్కుంటే ఇందాక వాడు చెప్పినట్టు 0.24 ఎంత వచ్చింది, అది వాడు చెప్పింది. చూడండి ఎంత సింపుల్గా ఉంటాయో నేను చెప్పినప్పుడు. బోర్డు చూడండి అందరూ, ఈక్వలెంట్స్ ఆఫ్ MnO2 ఈజ్ ఈక్వలెంట్స్ ఆఫ్ ఆక్సలేట్. వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. ఎందుకు తీసుకున్నారు సార్ ఇలా అంటే, వెయిట్ వాడు అడిగాడు కాబట్టి, లేదా నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్ తీసుకున్న ఈక్వలెంట్స్. అలా ఎందుకు తీసుకున్నా అంటే వాడు అక్కడ అదే అడిగాడు కాబట్టి ఇచ్చాడు, కాబట్టి నార్మాలిటీ ఇచ్చాడు, వాల్యూమ్ ఎంఎల్ఏ ఇచ్చాడు, లీటర్లోకి మార్చాడు, 35/1000 అయిపోయిందిరా. సరే అదిరా ప్రాబ్లం. ఈసారి అందరూ 144 చేయండి రా, నేను ప్రాబ్లం డిస్ప్లే చేస్తాను. ఎరా కాన్సెప్ట్ మైండ్కి ఎక్కించుకోకపోతే నేను చెప్పని ప్రతి ప్రాబ్లం నీకు కష్టమేరా. కొద్దిగా అర్థం చేసుకునేవాడికి చెప్పే ప్రాబ్లం ప్రతిదీ ఈజీనేరా. వీడు 50% గెయిన్ అయితే ఆడు మొదటోడు 100% గెయిన్ చేసుకుంటాడు రా, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే. ఇంకోటి ఉంటాడు చూడండి, వాడు ఎప్పటికీ ఏం గెయిన్ చేసుకోడు అంటే ఎండ కాబట్టి. సరే జాగ్రత్త. 145 రా. ఇక్కడ మిగిలిన రెండు మీరు చేసుకొని ట్రై చేయండి, ఇట్లానే వస్తాయి, పెద్ద విషయం ఉండదు. 146, 147 నేను చదువుతున్నారా. హౌ మెనీ మిల్లీగ్రామ్స్ ఆఫ్, జాగ్రత్త గ్రామ్స్ కాదు మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఐరన్ ఆర్ ఈక్వల్ టు 1 ml ఆఫ్ 0.1055 నార్మల్ K2CR12. ఒరే డైరెక్ట్ గా వాడు నార్మాలిటీ కూడా ఇచ్చాడు అనుకోండి రా, అసలు మీకు ఏ ఇబ్బంది లేదురా, డైరెక్ట్ చెప్పేయచ్చురా. ఓకేనా, 230 ఒక్క నిమిషం వెయిట్ చేయరా. ఇప్పుడు రా ఈక్వలెంట్స్ ఆఫ్ Fe+2 ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్స్ ఆఫ్, రెండోది ఇచ్చింది Cr2O7 మైనస్ డైక్రోమేట్. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటారా, Fe+2 రా Fe+3గా మారిద్దిరా రియాక్షన్ లో. Fe అంటే ఎన్ ఫ్యాక్టర్ 1 అని చెప్పడం కోసం ఆ విషయం చెప్పానంటే, ఎన్ ఫ్యాక్టర్ 1 రా.
అందుకని ఛార్జ్ 2 ఉంది కానీ 2 తీసుకున్నారు. ఎవడో 5 మెంబర్స్ రైజ్ చేశారు ఏందో ఒకసారి చూద్దాం ఎవడో ఒకడిని. 230 ముందు చేసావు కదా, మాట్లాడరా. 5.9 milligrams ఇచ్చాను. ఓకే, వెరీ గుడ్. ఒరే మిగిలిన వాళ్ళకి కూడా అదే వాల్యూ వస్తేరా హ్యాండ్ డౌన్ చేసుకోండి అమ్మా. వాడు ఆన్సర్ చెప్పాడు. ఓకే, రైట్. నేను చెప్తారా. ఇక్కడ ఎన్ ఫ్యాక్టర్ 1 అని చెప్పాను ఐరన్కి. ఇప్పుడు వెయిట్ వెయిట్ ఆఫ్ ఐరన్ కనుక్కోవాలా. ఏం కనుక్కోవాలి? వెయిట్ ఆఫ్ ఐరన్. ఒకసారి క్వశ్చన్ చూపిస్తున్నారా, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు కనిపిస్తుందిరా. వెయిట్ ఆఫ్ ఐరన్, అది కూడా మిల్లీగ్రామ్స్, తర్వాత మాట్లాడదాం. ముందు వెయిట్ పెట్టాను, గ్రామ్స్ లో వచ్చింది లేరా, అందుకని అన్న తర్వాత మాట్లాడదాం. బై ఐరన్ ఎన్ ఫ్యాక్టర్ 1 గట్టి 56/1 తీసుకోవాలి. అటామిక్ వెయిట్ 56/1. యువతలు ఏమన్నా నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ రా, లీటర్లో తీసుకోవాలి, జాగ్రత్త మర్చిపోవద్దమ్మా. నార్మాలిటీ ఏమన్నా 0.1055 ఇంటూ వాల్యూమ్ ఏమైనా 1 ml కాబట్టి 1/1000. 1/1000 ఇదిరా. వాళ్ళు ఇందా చెప్పినట్టు ఈ 1000 ఏమన్నా 10⁻³ అయిదిరా. ఓకేనా? ఇందాక వాడు ఏదో ఆన్సర్ చెప్పారు, ఏదో 5.9 అనేదో. అంటే అప్పుడు ఇది గ్రామ్స్ రా. 5.9 ఇంటూ 10⁻³ మిల్లీగ్రామ్స్ లోకి మార్చుకుంటే అది వస్తుంది, అంతే కదా. 145 ఆన్సర్ ఏంటంటే ఏరా. ఇది ఇప్పుడు మీకు ఒకసారి చూడండి అందరూ. ఐరన్ ఈక్వలెంట్స్ ఏమన్నా వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ వేసాను రా. Cr2O7 -2 ఈక్వలెంట్స్ ఏమన్నా నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ లీటర్ వేస్తాను రా. ఐరన్ ఎన్ ఫ్యాక్టర్ 1 అని చెప్పాను. ఇది రెడాక్స్ రియాక్షన్ కావాలంటే రాసుకోండి. చూడండి, బ్యాలెన్స్ రిక్వెస్ట్ కూడా నేను రాయలేదురా, డైరెక్ట్ చెప్పేస్తాను. ఓకేనా? ఇంకా అయిపోయింది. ఎందుకంటే నార్మాలిటీ కూడా ఇచ్చాడు రా. అదే ఒకవేళ కనుక Cr2O7 మొలారిటీ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 6 తోటి మల్టిప్లై చేయాల్సి వచ్చింది. ఎన్ ఫ్యాక్టర్ 6 కాబట్టి. అంటే ఎన్ ఫ్యాక్టర్స్ ఆక్సిడేషన్ నంబర్స్ ఎంత కీ రోల్ ప్లే చేస్తే చూసుకోండి రా. ఆ రోజు కూడా చెప్పాను క్లాస్ బిగినింగ్ లో, జాగ్రత్త ఆక్సిడేషన్ నంబర్స్ అని. ఓకేనా? రైట్. ఇంకొన్ని క్వశ్చన్లు డిస్కస్ చేద్దాంరా. సరే, ఈ మోడల్ పక్కన పెట్టేసిరా. మీకు చెప్పిన పాత మోడల్ సంబంధించి 1-2 మాట్లాడదాంరా. అంటే ఆల్రెడీ సొల్యూషన్స్ కూడా పెట్టున్నాం అనుకోండి. ఓకేనా? చూద్దామా. ముందు వర్క్ షీట్ షేర్ చేస్తారా? 4 షేర్ చేస్తాను. ఎందుకంటే 3 మొత్తం సొల్యూషన్స్ పెట్టాం కదా. ఒరే వన్స్ 3 వస్తే 5 చాలా ఈజీగా వచ్చిందిరా, మర్చిపోవద్దు. వరక ఏం లేదురా, 1-2 పాయింట్స్ డైరెక్ట్ గా చెప్పడానికి వీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చెప్తున్నారా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇప్పుడు రా, వెయిట్ అంటే అన్ని ఈజీనేరా, కాకపోతే ఏదో 1-2 చదువుదామని నా ఉద్దేశంతో నేను చూస్తున్నాను అంటే. సరే, చెప్పుకుందామా. 123 చూడండి. 123 ఈక్వలెంట్ మాస్ ఆఫ్ FeC2O4 ఇన్ ద చేంజ్ అని చెప్పి వాడే ఇచ్చాడు. అసలు ఇది మీ క్లాస్ లో కూడా నేను చెప్పాను రా, గుర్తుందో లేదో. అది సరేరా, డైరెక్ట్ గా చెప్పగలిగిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. దాని ఇంపాక్ట్ ఎంతో నేను కూడా ఈ బుట్ట బిట్స్ కానీ ఓరలుగానే చెప్తారా, మరీ ప్రతిదానికి బోర్డు వాడటం అన్నెసరీగా. చాలా మంది రైజ్ చేస్తారు ఆల్రెడీ. తోడుకో ఒకడిని ఆప్షన్ ఇద్దాంరా. 111 నువ్వు మాట్లాడరా. 111 3 సార్. వెరీ గుడ్. ఓకేరా, మ్యూట్ అయిపో. మిగిలిన వాళ్ళు కూడా అదే అయితే మ్యూట్ అయిపోండి రా. అదే డౌన్ చేయండి రెండు. ఎన్ ఫ్యాక్టర్ 3 అంటారా. క్వశ్చన్ చూడండి ఒకసారి అందరూ. ఒరే ఇది Fe+2 రా. Fe+3 అయింది అన్నాడు. అంతవరకు ఎన్ ఫ్యాక్టర్ 1 రా. అంటే 2 ఆక్సిడేషన్ నెంబర్ పెరిగిందిరా. 2 to 3 అని పెరగటం. ఆక్సిలేట్ అయిన ఇప్పుడు నుంచి చాలా సార్లు మాట్లాడాను నేను. ఎన్ ఫ్యాక్టర్ 2 రా. ఇక్కడ కూడా ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యారా. కాబట్టి 2 ఎన్ ఫ్యాక్టర్స్ ని కలిపేశాడు రా వాడు. అంటే ఎన్ ఫ్యాక్టర్ 3 అయింది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే, ఓకేనా,
1 + 2 3 అవుతుందిరా. మాలిక్యులర్ వెయిట్ బై 3 ఈక్వలెంట్ వెయిట్ అవుతుందిరా. అది సరేనా? అది మిగిలినవి కూడా అలాంటి బిట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ నీకు. అలాంటి ట్రై చేయండి. కొద్దిగా కష్టమైనవి మీకు నేను చెప్పాను ఇప్పుడు ప్రస్తుతానికి, కాబట్టి ట్రై చేయండి అమ్మ మిగిలి. సరే, మరి ఎందుకులే కానీ పొద్దుకులన్నీ ఇంకొక వర్క్షీట్లోకి వెళ్దాంరా. అండ్ ఆల్మోస్ట్ ఇంకొక 10 minutes మాత్రమే ఉందిరా. కొన్ని పాయింట్స్ చెప్తాను. ఒరే అన్ని మోడల్స్ కవర్ అయిపోయినాయిరా. రేపు క్లాస్లో వీలైతే పీరియడ్ టేబుల్ చెప్తాను. ఈ లోపు మీరు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో పెట్టండి రా, మేము సొల్యూషన్స్ కూడా పెట్టేస్తాం మీకు. జాగ్రత్త, మైండ్ బాగా వాడటం అలవాటు చేసుకున్నోడికి బాగుంటుందిరా ఇది ఈ టాపిక్. సార్ నేను మైండ్ వాడిన సార్ అంటే గనక ఇంకా అంతేరా. నేను మైండ్ పూజ గదిలో పెడతాను సార్ అంటే ఎవరేం చేసేది ఉండదురా. ఓకేరా? ఇక్కడ మీకు మ్యాచింగ్స్ కనిపిస్తున్నాయిరా. వరక అన్ని చోట్లేదు కానీ మధ్య మధ్యలో కొన్ని టచ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఏంటి సార్ అంటే ఒకసారి వినండి. మ్యాచింగ్ 1 కనిపిస్తుందిరా. కనిపిస్తుందా? కనిపిస్తుంది. దాంట్లో సి చూడండి అందరూ. FeSO4 NaH4 టేకెన్ ట్వైస్ SO4 6H2. దీన్ని మొన్న క్లాస్లో మోర్ సాల్ట్ అని చెప్పాను నేను. అంటే నేను చెప్పే థియరీ ఎంత ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోవడం కోసం. దాంట్లో యాక్టివ్ స్పీషీస్ ఒక ఐరన్ అని చెప్పాను రా. రియాక్టెంట్ సైడ్ అది +2 రా. FeSO4 లో +2, ఆ పక్కన +3 రా. అదొక్కటే రియాక్షన్, మిగిలి ఏది ఇన్వాల్వ్ అవ్వదు. ఓకేనా? నైట్రోజన్ కూడా అటైనా ఇటైనా -3 రా, ఏం మారదు. అందుకని ఆ మొత్తం కాంపౌండ్కి N ఫ్యాక్టర్ 1 రా అని చెప్పాను రా. అంత పెద్దదైనా సరే. అప్పుడు దాని ఈక్వలెంట్ వెయిట్ ఏమవుతుందంటే మాలిక్యులర్ వెయిట్ బై 1 రా. అంటే P రైట్ అయిద్దిరా. ఆప్షన్ P రైట్ అయిద్దిరా. అయిపోయిందా? ఆ తర్వాత Cu2S ఉంది చూడండి పైన, అది మాట్లాడుకున్నారు. Cu2S దీన్ని విడగొడితేరా S -2 దా. అందుకని 2Cu +1 అయిద్దిరా. మళ్ళీ ఇంకోసారి సల్ఫర్ -2, అంటే 2 కాపర్లు, ఒక్కొక్క కాపర్ +1 రా. వాడు ఏం చేశాడంటే ప్రోడక్ట్ ఇచ్చాడు రా. వాడే చూడండి ఏమి ఇచ్చాడు. ఒకటేమన్నా కాపర్ +2 అన్నాడు రా, ఇంకోటి ఏమన్నా కాపరు సారీ సల్ఫర్ ఏమన్నా SO2 అన్నాడు రా. నేను చెప్తాను వినండి. కాపర్ +1 రా రియాక్టెంట్ సైడ్, ప్రోడక్ట్ సైడ్ 2 రా. 1 యూనిట్ చేంజ్ అయిందిరా. అలాంటి కాపరు 2 ఉన్నాయిరా. కాబట్టి N ఫ్యాక్టర్ కాపర్కి ఎంత అయిద్దండి రా? Cuకి 2 ఉన్నాయి కాబట్టి 2 × 1 అయిద్దిరా. ఓకే, అది 2 అయిద్దిరా. అంటే 2 కాపర్స్. సల్ఫర్ -2 రా. సల్ఫర్ ఈ పక్కన +4 రా SO2లో. జాగ్రత్త అమ్మ, కాపర్కి ఆక్సిడేషన్ నెంబర్ పెరిగిందిరా 1 నుంచి 2కి. సల్ఫర్ కూడా -2 నుంచి 4కి పెరిగిందిరా. కాబట్టి అప్పుడు N ఫ్యాక్టర్ సల్ఫర్ ఎంత అయిద్దంటే రా, ఒక్క సల్ఫరేరా, కానీ -2 నుంచి 4 అంటే 6 యూనిట్స్ పెరిగినట్టు. అది కాబట్టి 2 కలిపారా టోటల్ N ఫ్యాక్టర్ 2 + 8 రా. అంటే 2 + 6 సారీ 2 + 6 రా 8 పెరిగినట్టు. అంటే అది చూడండి, ఆర్లో మాలిక్యులర్ వెయిట్ బై 8 అని చూడండి అలా రా. సరే, ఈ వర్క్ షీట్ అదే సారీ ఈ మ్యాచింగ్, దాని కింద మ్యాచింగ్ కూడా అదే మోడల్ రా. కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. అందుకని నేను వాటి జోలికి వెళ్ళటం లేదురా ఎక్కువ. ఓకే, మీరు చేస్తారనేదే నా ఉద్దేశం రా. ఇంకొకటి చెప్తారా నేను. Fe2S3 అని చూడండి అక్కడ. ఎక్కడ ఉంది సార్ అంటే అది కూడా ఇందాక లాంటిదేగా, ట్రై చేయొచ్చుగా. కింద మ్యాచింగ్ లో అది ట్రై చేయండి. ఇంకోటి కొద్దిగా డిఫరెంట్గా ఉన్నది చెప్తారా? అరే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయిరా, మీకేం పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. వరకు మీకు స్క్రీన్ మీద కనిపిస్తే మొత్తం కూడా చాలా ఈజీరా. 10 నిమిషాల్లో చేసి అవతల పడేయచ్చురా. జాగ్రత్త, వాడెవడో హ్యాండ్ రైజ్ చేశాడురా, ఒకసారి మాట్లాడదాం. ఓకేరా, మీతో మాట్లాడతాను రా, ఒక్క నిమిషం రా. 12th ప్రాబ్లం చూడండి ఒకసారి, చదువుదాం అనుకుంటున్నాను.
12th ప్రాబ్లం రా. ఓకేనా? ఒకసారి కావాలంటే కీ కూడా చూసుకోండి. 12th ఏసీ ఇచ్చాడ్రా. మీరు ఆన్సర్ కూడా చెప్పొచ్చురా నాకు ట్రై చేసి. ఇప్పుడు మీకు టైం ఇస్తున్నాను, ఒక 1 minute. ప్రాబ్లం 12. ఇందాక చేసిన దానికి లింక్ కదా. రైట్ చేయొచ్చురా. కంప్లీట్ అయిన వాళ్ళు హ్యాండ్ రైట్ చేయొచ్చు. $165 రైట్ చేశాడురా. వాటితో మాట్లాడదాం. మాట్లాడరా. 165 A, C సార్ ఆన్సర్. అదే ఆన్సర్ చెప్పాను. దాంట్లో ఒక్క నిమిషం లైన్లో ఉండు. నేనే చెప్పాను సీరా మాలిక్యులర్ వెయిట్ బై 10 అనేది ఇప్పుడు అయిపోయిందిరా. అక్కడే ఎన్ ఫ్యాక్టర్ చెప్పాను కదా 10 అని సీరియస్. ఓకే కదా? అంటే అది ఓకేరా. నువ్వు ఎలా కంక్లూడ్ చేసావురా? మోల్ రేట్ ఒక నిమిషం. ఈక్వివాలెన్స్ కనుక్కున్నాను సార్ రెండిటికి. ఈక్వివాలెన్స్ వాయిస్ కట్ అవుతుందిరా. సరేరా. ఒక చిన్న విషయం రా. Cu2S రా. ఇందాకేమన్నా ఒకసారి వినండి అమ్మ అందరూ. Cu+2 SO2గా మార్చి చెప్పాడు రా. కావాలని గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ CuSO4 రా. అంటే Cu+2 అంతవరకు కరెక్టే కానీ SO4-2 రా. అంటే అది +6 రా. సల్ఫర్ ఆక్సిడేషన్ నెంబర్ వినపడుతుంది అందరికి. కాబట్టి ఇందాక కాపర్ వస్తువులకి ఎన్ ఫ్యాక్టర్ 2 రా. సల్ఫర్కి 6 రా. ఇప్పుడు సల్ఫర్కి 8 రా. ఎలా రా? -2 to +6 రా 8. అందుకని టోటల్ ఎన్ ఫ్యాక్టర్ 10. ఎవరికైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ అది ఫస్ట్. అంటే ఆప్షన్ సి ఎలా రైట్ అయింది సార్ అని ఎవరికైనా డౌట్ ఉంటే అదిరా. తర్వాత ఇప్పుడు వాడు ఏం చేశాడంటారా ఒకసారి వినండి. మోల్స్ ఇచ్చాడు. ఓకేరా. మోలార్ రేషియో అడిగాడమ్మా. ఒకసారి నేను చెప్పే ఫార్ములా ఏంటండి. నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ ఈక్వల్ మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్ రా. Cu2S కి ఉన్నాయి అక్కడ మొలారిటీ వాల్యూమ్, MnO4 కి ఉన్నాయిరా. కాబట్టి మీకు ఆన్సర్ వచ్చేస్తుందిరా మోలార్ రేషియో. మళ్ళీ ఇంకోసారి ఇప్పటిదాకా ఈక్వలెంట్స్ వాడాను రా ఫార్ములా. ఈక్వలెంట్స్ ఇస్ ఈక్వల్ నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్ అని. ఇప్పుడు మొలారిటీ చెప్పాను రా. ఏమని? మోల్స్ ఇస్ ఈక్వల్ మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్. మొలారిటీ ఫస్ట్ దానికి 0.01 రా. 50/1000 రా. రెండో దానికి మొలారిటీ 0.05 రా. 20 ఏమంటుందని 100,000 రా. రెండు 50/1000 అది 20/1000. ఒక్కట్రా. లాస్ట్ గా నేను ఇంకొకటి చెప్తారా. ఆ కింద క్వశ్చన్లో AS2S3 ఉంది చూడండి ఒకసారి అందరూ. ఓవర్లుగా చెప్పేస్తున్నాను. వాడు ఏం చెప్పాడంటే 1 mole of AS2S3 is oxidized to AS2S5 plus SO2 అన్నట్టు. ఓకేనా? అయిపోయింది కదా. ఇప్పుడు రా ఒక్కసారి ఎన్ ఫ్యాక్టర్ జోలికి వెళ్దాం రా. నేను చెప్పాను డైరెక్ట్ ఓవర్లుగానే చెప్తాను అన్నాను. ఒక టైం అయిపోయింది కదా. ఇదే లాస్ట్ పాయింట్ రా. AS2S3లో రా AS+3 రాసుకోండి ఆక్సిడేషన్ నెంబర్. S-2. అయితే ASL 2 ఉన్నాయిరా. S-3 ఉన్నాయిరా. AS+3 S-2 ప్రోడక్ట్కి వెళ్ళాలండి. AS2O5 SO2 ఉంది. ఆక్సిడేషన్ నెంబర్ చెప్తారా. AS+3 కాబట్టి రియాక్టెంట్ సైడ్ అది +3 రా. ప్రోడక్ట్ సైడ్ +5 రా. కాబట్టి ఒక్కొక్క ఆర్సెనిక్ ఎన్ ఫ్యాక్టర్ ఎంత అంటే 2 రా. అలాంటి 2 ఆర్సెనిక్లు ఉన్నాయిరా. మొత్తం 4. సల్ఫర్ ఈ పక్కన -2 రా. అక్కడ SO2 అంటే +4 రా. 6 రా. 6 అంటే 3 ఉన్నాయి కాబట్టి 6 × 3 రా. 18 రా. 18 అది ఇందాక 4 రా. 2 యాడ్ చేసుకోవడం 22 రా. అలా చేయాలరా. సరేరా. ఒక్క నిమిషం ఏదన్నా మాట్లాడాలనుకున్నాను మాట్లాడండి రా. లేకపోతే మీటింగ్ ఎండ్ చేద్దాం పార్టిసిపెంట్స్ తో. నాకు తెలిసిరా
నిన్న క్లాసు ఇవాళ క్లాసు చెప్పే తలికి సబ్జెక్ట్ మీద బీభత్సంగా రావాలిరా క్లారిటీ, మామూలుగా కూడా కాదు. ఇవాళ క్లాస్ అయిపోతలకి అంటే ఏ బిట్ అయినా సెకండ్ లో చేసేస్తానన్న స్థాయిలో ఎదగాలరా మీరు. ఓకేనా? ఏదైనా ఎన్ ఫ్యాక్టర్ అయినా ఆక్సిడేషన్ అది కావాలంటే ఈవినింగ్ స్టడీ వల్ల కెమిస్ట్రీ కాదు మ్యాథ్స్ ఫిజిక్స్ లో కూడా కెమిస్ట్రీ చేయండి, చేసి గట్టిగా ట్రై చేయండి. రా ఒక్కడ కూడా హ్యాండ్ రైజ్ చేయలేదు, ఏం మాట్లాడే ఉద్దేశం లేదా? ఇప్పుడు రా అన్ని వర్క్ షీట్స్ ట్రై చేయండి, ఎందుకంటే మొన్న ఒక రోజు 2 అని చెప్పాను, నిన్నేమన్నా 3, 5 అని చెప్పాను. ఓకేనా? నిన్నేమన్నా 3, 5 అని చెప్పాను. ఓకేనా? ఓకేనా? కాబట్టి మొత్తం ఏదో ఒకడు పార్టిసిపెంట్స్ ఒకడు పవన్, ఆ పవన్ చెప్పరా ఇక మిగిలిన డ్రాప్ సార్ ఇప్పుడు ఏం వర్క్ షీట్స్ నుంచి వచ్చేది సార్ వీకెండ్ లో? 2, 3, 5 అయినా సార్? లేదు లేదు, అన్నీ రావచ్చు. నేను చెప్పింది ఏంటంటే దీని ఒకసారి అన్ని స్టైకోమెట్రీ బిట్స్ ఏను ఈ చాప్టర్ లో రేపు స్టైకోమెట్రీ పార్ట్ 2కి హెల్ప్ అవుతుందిరా అని చెప్పి, ఓకేనా? కొంత దానికి బేస్ ఐడియాస్ కూడా ఇక్కడే చెప్పాను రా. ఓకేనా? మరి ఎగ్జామ్ సిలబస్ ఏమని చెప్పానండి నేను, వినండి ఒకసారి అందరూ. ఆక్సిడేషన్ నంబర్స్, తర్వాత బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్స్, వాటిలో రెడ్యూసింగ్ ఏజెంట్, ఆక్సిడైజింగ్ ఏజెంట్, లేకపోతే టైప్స్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్. ఓకేనా? అదే డిస్ప్లేస్మెంట్, డిస్ప్రోపో. నేను వాట్సాప్ లో మీకు అకాడమీలో ఈ 2 వర్క్ క్వశ్చన్స్ కూడా పెట్టాను. ఎవడు మరి చేశారు లేదో తెలియదు, సొల్యూషన్స్ కూడా అడగలేదు, వాళ్ళు పెడతాను కావాలంటే సొల్యూషన్. ఆ తర్వాత ఎన్ ఫ్యాక్టర్స్, ఈక్వలెంట్ వెయిట్స్ ఈ వీక్ లో సిలబస్. అది మొలారిటీస్, నార్మాలిటీస్, లేకపోతే ఇదిగో ఈ ప్రాబ్లమ్స్, ఏది దాని వెయిట్ ఎంత, దీని అవి అడగట్రా ఈ వీక్ లో. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ప్రిఫరెన్స్ అదే, మీకు మొన్న కూడా చెప్పాను, కెమిస్ట్రీ క్లాస్కి ఎప్పుడు నోట్స్ ప్రయారిటీ ఇవ్వాలి, నోట్స్ లో ఉన్నది మొత్తం మైండ్ లో ఉండాలి. అప్పుడు మీరు 70% క్వశ్చన్స్ ఆన్సర్లు పెట్టే అవకాశం ఉంటుందిరా. నోట్స్ సరిగా చదవని వాడికి కెమిస్ట్రీలో మార్క్స్ రావురా, ఇంకంతే. ఫస్ట్ ప్రయారిటీ నోట్స్ కెమిస్ట్రీ క్లాస్. ఓకేనా? జాగ్రత్త. ఇది మీ అందరికీ సజెషన్ రా. ఒకవేళ మీకు టైం లేదనుకుంటే గనక ఇలాంటి ఇది క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి చూడండి, ప్రాబ్లమ్స్, ఈ వెయిట్ ఎంత అవ్వాలి అలాంటివి వదిలేసుకోవచ్చు. మొలారిటీ, నార్మాలిటీ బిట్స్ కూడా వదిలేసుకోవచ్చు, మిగిలి చేయండి. డైరెక్ట్ సజెషన్ అది. అంటే వర్క్ షీట్ లో ఎక్కడన్నా మొలారిటీ, నార్మాలిటీ, క్యాలిక్యులేషన్ బిట్స్ ఉంటే వదిలేసుకోవచ్చు. ఏం క్యాలిక్యులేషన్స్ అన్నాను, ఇది ఈక్వలెంట్స్ వాడతా, దిస్ ఈక్వలెంట్స్ ఈజ్ ఈక్వలెంట్స్ ఆఫ్ కాంపోనెంట్ 1, ఈక్వలెంట్స్ ఆఫ్ కాంపోనెంట్, అలాంటి బిట్స్ హ్యాపీగా వదిలేయచ్చు. కానీ ఈ వీక్ పనికి రావు అంతే, కానీ ఫ్యూచర్ లో చాలా యూస్ఫుల్ గా, అది మీ టైంను బట్టి ఉంటది. ఓకేనా? కానీ ప్రతి ఒక్కడు నోట్స్ జాగ్రత్తగా చదవండి. పార్టిసిపెంట్స్ 140 మాట్లాడరా. 140 H3PO4 అమ్మ. పాస్పారిక్ యాసిడ్ అన్న ఆర్థో పాస్పారిక్ యాసిడ్ అని ఒకటే. సరే, ఓకేనా? ఓకే రైట్ రా. మీటింగ్ క్లోజ్ చేస్తున్నాను. సరే, డ్రాప్ అవ్వచ్చు రైట్.